ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ కుర్మ సంఘం ఎలక్షన్స్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? లైక్ ఇదివరకు లైక్ ఈ అభ్యాసిఫై నేను మార్కెటింగ్ స్టార్ట్ చేసే ముందు ఐ వాస్ మచ్ ఇన్వాల్వ్. ఓకే, కాకపోతే లైక్ ఆఫ్టర్ ద ఎలక్షన్స్ నేను కొద్దిగా బ్యాక్ స్టెప్ తీసుకున్నాను. దాని తర్వాత నేను పర్సూ చేయలేదండి. బట్ లైక్ వాట్ ఎవర్ మన కులం సంఘం లోపల ఉన్న గ్రూప్స్ లోపల ఏదైతే అప్డేట్స్ వస్తున్నాయో లైక్ ద జడ్జిమెంట్ అండ్ ఆల్ అవన్నీ చూస్తూ ఉన్నాను. ఓకే, బట్ రైట్ నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఐ లైక్ టు నో. షూర్. ఓకే, ఒకసారి అందరు ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత వి విల్ గో త్రూ వాట్ ఈస్ బైలాస్. అప్పుడు ఇన్సెప్షన్ ఆఫ్ బైలాస్ ఏంటిది, తర్వాత అమెండ్మెంట్ బైలాస్ ఏం జరిగినాయి, తర్వాత ఇప్పుడు ఉన్న కుర్మ సంఘం వాళ్ళు ఒక ఫేక్ బైలాస్ దిక్కుంటూ దాని ద్వారా వాళ్ళ ఎలక్షన్స్ నిర్వహించుకుంటూ వాళ్ళు ఎట్లా క్రమాలు పాటుపడుతారు అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇప్పటి వరకు కూడా మనం వేసిన కేసెస్ కూడా వాటి స్టేటసెస్ ఏంటిది, దానివల్ల ఏం జరగబోతుంది అనేది కూడా మేము కేసెస్ అప్డేట్ చేస్తే చెప్తాము. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి. అండ్ నెక్స్ట్ జీ కుమార్ గారు. పర్స నాగనాథ్ గారు అన్మ్యూట్ చేసుకొని ఇంట్రొడ్యూస్ చేసుకొని మాట్లాడండి సార్. హలో, వినిపిస్తుంది సార్, మాట్లాడండి. సార్ ఐ ఆమ్ ఫ్రమ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బోధన్. ఓకే సార్. ఐ ఆమ్ స్కూల్ అసిస్టెంట్ టీచర్. హలో, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, మీకు ఏమైనా ఎలక్షన్స్ ఇంత ముందుకు ఏమైనా ఐడియా ఉందా కుర్మ సంఘం లేదు సార్, ఎలక్షన్స్ గురించి? ఆ ఎలక్షన్లు ఎప్పుడు వెళ్ళలేదు దాని గురించి. కాకపోతే రోజు సార్ చెప్పే గురునాథ్ సార్ చెప్పేది చూస్తున్నాము రోజు ఏం జరుగుతుంది అనేది దాని గురించి. ఎలక్షన్ లో డైరెక్ట్ అయితే వెళ్ళలేదు ఎప్పుడు కూడా దాంట్లో. అంటే ఇప్పుడు ఆల్రెడీ అందులో ఎవరైనా ఉన్న మెంబర్స్ వరకే అలౌడ్ ఉంటుంది. అందులో కొత్త వాళ్ళు రానియకుండా వాళ్ళు ఒక చట్టం లాగా చేసుకుని అది వాళ్ళు వర్క్ చేస్తున్నారు. కొత్త వాళ్ళు ఎవరు రాకుండా తర్వాత ఉన్న వాళ్ళు వాళ్ళే పంచుకోవడం లాంటివి చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు ఈ జూమ్ కాల్ నెసెసిటీ కానీ తర్వాత ఇప్పుడు మనం ఆర్గనైజ్డ్ అవ్వడానికి నెసెసిటీ అయిన బ్యాక్గ్రౌండ్ ఉద్దేశం ఇదే. అడిగేవారు లేకుంటే దొంగలదే రాజ్యం అన్నట్టుగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, కొంగల పాండు. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకుని మాట్లాడి నువ్వే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని రన్ చేయి. హలో పాండు, ఇంట్లో ఉన్నావా? సార్. ఓకే, హలో, మాట్లాడు పాండు, వినిపిస్తుంది. ఓకే బ్రదర్స్, నేను కొంగల పాండు, ఉస్మానియా యూనివర్సిటీ. రీసెంట్ గానే కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఓబీసీ కామారెడ్డి కన్వీనర్ గా కూడా పోస్ట్ ఇచ్చింది. సో ఇది 1-2 years గా, అంటే దాదాపు 10 సంవత్సరాలుగా గమనిస్తున్న పోరాటము. ఒక సుభాష్ సార్ వచ్చినప్పటి నుండి ఒక 1-2 years గా చాలా విపరీతంగా వన్ సైడ్ గా పోరాటం సాగుతున్నది. ఇటు ఎలక్షన్ మీద కానివ్వండి, అటు కోకపేటు భవనం మీద కానివ్వండి, 2 కేసులు కోర్టులలో ఉన్నాయి. 2 కేసులలో కూడా 100% వారు 2000 కోట్లు పెట్టినా కూడా మనమే గెలవబోతున్నాము, అంటే ఫుల్ క్లారిటీ. తర్వాత ఏంటంటే ఇప్పుడు 20 ఏళ్ళు ఏదో నడిచిపోయింది, ఖచ్చితంగా మార్పు రావాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాము. అతి త్వరలో కోర్టు ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరపాలని మనం కేసు వేయడం జరిగింది. ఆ కేసు రిజల్ట్ తీసుకొని ఆ వచ్చేలోపు మనం ఒక కమిటీ వేసుకొని రాష్ట్ర వ్యాప్త మనం కన్వీనర్లది కమిటీ వేసుకొని మనందరము ఏకతాటి మీదకి వచ్చి రాష్ట్ర వ్యాప్త మీటింగ్లు పెట్టుకుంటూ ఉన్న మన కులంలో ఉన్న వాళ్ళందరినీ చైతన్యం చేస్తూ ఒక కొత్త తరహా
ఒక పార్టీకి అయితే ఏ విధంగా అయితే ఎలక్షన్స్ ఉంటాయో కులంలో కూడా ఆ విధంగా ఎలక్షన్లు జరిపి ఒక 20 మంది 10 మంది లీడర్లమని ముందుకు సాగుతున్నటువంటి ఈ కుల సంఘాన్ని ఒకటేసారి ఒక 1000 మంది లీడర్లను తయారు చేసే ఒక లీడర్ల కర్మాగారంగా కుల సంఘం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతా ఉన్నాము. మీ లోపల ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ ఎవరు చిన్న పెద్ద ముందు వెనుక అనే ఏ తేడాలు ఉండవు. ఎందుకంటే 20 ఏండ్ల ఒక నిరంకుశ సంఘ పరిపాలన మీద పోరాటం చేసి మనం ముందుకు వస్తున్నాం కాబట్టి అందరికి సమాన అవకాశాలు ఉండే విధంగా మనందరము సమానం అనే విధంగా ముందుకు సాగుతుంది. ఖచ్చితంగా 2 కోట్లలో మనమే గెలుస్తున్నాము. ఖచ్చితంగా ఎలక్షన్ కూడా మనమే గెలుస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ పెడితే 100% గెలుపు మనదే ఉంటది. గెలిచిన తర్వాత ఇప్పటి వరకు చూడని విధంగా న్యాయ పరిపాలన ఉంటుంది. మనందరి చిన్న పెద్ద ఆఫీసర్స్ మీరు అందరు ఉన్నారు. మీరందరి సలహాలు సూచనల మేరకు గొప్పగా ఇప్పటి వరకు మన వాడు చూడని విధంగా కుల పరిపాలన ఉండే విధంగా ముందుకెళ్దాము. దీనిలో భాగంగా ప్రతి వారము లేదా ఒక నెలలో ఒక రోజు జరుగుతున్నటువంటి ఈ గూగుల్ మీట్ లో ఈ రోజు జిల్లాల కన్వీనర్లను ఏర్పాటు చేసుకునే మీటింగ్ గా కొనసాగుతూ ఉన్నది మీటింగ్. దీని ఉద్దేశం ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మీ పేరు పరిచయం చేసుకొని మీరు జిల్లా లెవెల్లో చేస్తారా అంటే మీ స్థాయిని మీరే కనుక్కోండి. మీరు ఏ స్థాయిలో పోరాటం చేయగలుగుతారో చెప్తే సుభాష్ సార్ గారు కానివ్వండి మన వాళ్ళు నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు స్టేట్ కానీ జిల్లా కానీ మండలం కానీ విలేజ్ కానీ మీ స్థాయిని మీరే నిర్ణయించుకోండి. దానికి తగ్గట్టుగా పదవులు ఉంటాయి. అందరం కలిసి ముందుకెళ్దాము. ఖచ్చితంగా విజయం సాధిస్తాం. సో మేము ఎవ్రీ వీక్ మాట్లాడుతూనే ఉన్నాం కాబట్టి ఇప్పుడు మీరు ఒక్కొక్కరుగా హ్యాండ్ రైజ్ చేసి మీ ఉద్దేశాన్ని చెప్పగలరు. సుభాష్ సార్ మీరు ఒక్కసారి చూడండి. ఓకే ఓకే థ్యాంక్ యూ పాండు. కుమార్ అనపర్తి గారు మాట్లాడతారా? పిఆర్ అని నేమ్తో లాగిన్ అయ్యారు, యూనిఫామ్ లో ఉన్నారు, మాట్లాడతారా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను మణికంఠ సార్, మాట్లాడొచ్చా? మణికంఠ గారు మాట్లాడండి. సుభాష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు మీరు స్థాయి ఎవరిది ఎట్లా అయినా ఎంచుకోమంటారు కాబట్టి నేను స్థాయి గురించి మాట్లాడడానికి లేను. యాక్చువల్గా అది మీరు డిసైడ్ చేసిన ఎవరైనా ఓకే. యాక్చువల్గా ఏం లేదు సార్, నేను ఒక డాక్టరేట్ని, నేను సిఎస్సి కంప్యూటర్స్, మాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. లాస్ట్ టైం మీకు అప్పుడు కూడా చెప్పాము. ఇదేంది సీడ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో నేను తెలంగాణ ప్రభుత్వంలో 2008 నుండి 2014 వరకు మనం అజిటేషన్ లో చాలా చురుగ్గా పాల్గొన్నాను సార్. నేను కూడా గొల్లపల్లి నారాజ్ అన్న అని ఇప్పుడు కొత్తగా ఒక బ్రదర్ ఆర్పిఐ పార్టీలో ఉంటాడు. తనకి ఇప్పుడు కోర్టు నుంచి జడ్జిమెంట్ కూడా వచ్చింది. తమరందరికీ తెలిసి ఉన్నట్టయితే ఆ జడ్జిమెంట్ మనమే తీసుకొచ్చినాం. అది ఇప్పుడు ఎవరైతే తెలంగాణ పోరాటం చేసిరో వాళ్ళకి భూమి జాగా కానీ ప్లస్ మళ్ళీ వాళ్ళకి అన్ని రకాలుగా ఒక తెలంగాణ ఎడ్యుటేషన్ లో పాల్గొన్నట్టు వాళ్ళకి కావాల్సిన గౌరవం రావాలని చెప్పి మనము హైకోర్టు నుంచి తీసుకొచ్చాం సార్ ఆర్డర్. ఆ ఆర్డర్ ని పెట్టుకొని ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వము ఇవన్నీ చేయడం కానీ ప్లస్ కమిటీ వేయడం కానీ ఇదంతా జరిగింది. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు మన కుర్వ ఏదైతే సామాజిక వర్గం ఉందో దీనికి కావాల్సిన సేవలకు మీరు ఒక హడాక్ కమిటీయా కోర్ కమిటీయా ఒకటి మీరు డిసైడ్ చేసుకొని వేసి ప్రతి ఒక్కరిని ఇండివిజువల్ గా మాట్లాడతారా లేదా ఇట్లా గ్రూప్ పరంగా మాట్లాడతారా? మీరు మాట్లాడుకొని ఎవరికి ఏ స్థాయి ఎట్లా సెట్ చేస్తే బాగుంటది, ఎట్లాంటి నిష్ణాతులు ఉన్నారు అనేది మీరు పరిశీలించి ఒక కమిటీ కింద వేసేస్తే అప్పుడు మీరు దాని విధి విధానాలు చేయొచ్చు సార్. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే, నేను ఇప్పుడు INTUC లో ఉన్నాను, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ లో నేను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాను ప్రజెంట్ పొజిషన్. మేమేం చేస్తామంటే సార్, ఇప్పుడు ఒక సామాజిక వర్గం గురించి కాదు, ప్రతి ఒక్క కార్మికుని విభాగం గురించి అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఇప్పుడు నేను చేయాల్సిన సేవ నేను ఏం చేయగలను అంటే, ప్రభుత్వం తరపున ఇప్పుడు లీడింగ్ ప్రభుత్వం ఉంది కాబట్టి మన కుర్వ ఎవరైతే యువకులు ఉన్నారో, ఎవరైతే కార్మికులు ఉన్నారో, అసంఘటిత కార్మిక విభాగం కూడా ఉంటది. ఎట్లాంటిది గీగ్ వర్కర్ ప్లాట్ఫామ్ అని ఒకటి ఉందో, సలావుద్దీన్ గారు మేమందరం కలిసి చేసాం అది. ఇప్పుడు బిజ్జల రామకృష్ణారెడ్డి అని మా ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన కూడా దాంట్లో ఒక కమిటీ మెంబర్ ఉండే ఒకప్పుడు గీగ్ వర్కర్స్ లా. ఇట్లాంటి కార్మిక విభాగం గురించి ఎలాంటిదైనా కూడా హెల్ప్ చేయడానికి నాలాంటి వాడికి ఒక పొజిషన్ ఉంది కాబట్టి నేను చేయగలను మన పిల్లలకి. రెండోది సాఫ్ట్వేర్ జాబ్ల గురించి కూడా హెల్ప్ చేయగలను, ఎందుకంటే నేను అనేక కంపెనీస్ ఉన్నాయి కాబట్టి.
అగ్రికల్చర్ సెక్టర్లో కూడా వాళ్ళకి సీడ్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి అట్లా కూడా చేయగలం, హెల్త్ పరంగా కూడా చేయగలం. సో ఇట్లా 4-5 విభాగాలలో ఐటీ పరంగా కూడా చేయగలను, ఎడ్యుకేషన్ కూడా సార్. నేను గత 10 ఇయర్స్లో ఆల్ లైబ్రరీస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి నేను ఇన్ఛార్జ్ ఉండే సార్, డిజిటల్ లైబ్రరీస్. మీరు ఇప్పుడు ఏవైతే చూస్తున్న లైబ్రరీస్ ఉన్నాయో దాంట్లో ఒక 20% పాత్ర నాది కూడా ఉంటుంది, అవి కట్టడానికి, కొత్త దాని విధంగా లైబ్రరీస్ డెవలప్ చేయడానికి. గత 10 ఇయర్స్ లాస్ట్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా రకాలుగా వర్క్ చేశాను నేను, డిఈఎఫ్ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా. ఆల్మోస్ట్ ఆల్ కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ తీసుకొచ్చి దాన్ని ఆధునీకరించడము, పిల్లలకి జాబ్స్ రావడానికి చేయడము. ఇప్పుడున్న ఫెసిలిటీస్లో 100% నా పాత్ర కూడా ఉంటుంది. ఆయచిత్తం శ్రీధర్ గారు అని చెప్పి స్టేట్ లైబ్రరీ ప్రెసిడెంట్ ఉండే, చైర్మన్ తను. ఆయన నేతృత్వంలో మేమిద్దరం కలిసి చాలా వర్క్ చేసాం లైబ్రరీస్లో అన్నిట్లో. చాలా ఫొటోస్ ఉంటాయి, హిస్టరీ కూడా ఉంటుంది దాంట్లో. ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటే రియాజ్ గారు కూడా అడుగుతున్నారు చేయమని, కాకపోతే ఈ ప్రభుత్వం ఏం స్టాండ్ అనేది చూస్తూ ఎందుకంటే మేము ఎన్జిఓస్ నుంచి పెట్టాలి అని అంటే ఒక సిఎస్ఆర్ ఫండ్ తీసుకురావాలంటే ప్రజెంట్ సిచ్యువేషన్ చూసి చేస్తాం సార్. అట్లా మన కమిటీలో కూడా చాలా మంది నిష్ణాతులు ఉన్నారు. ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు కాబట్టి తమరు ఒక కమిటీ నిర్ణయించి ఆ కమిటీ ద్వారా మీరు ఎవరికైతే ఎంకరేజ్మెంట్ ఇస్తారో చేయగలిగితే సార్ మన ఆర్గనైజేషన్ ఇంకా పటిష్టం చేయొచ్చు. రెండోది మన మేధావుల వర్గం అనేది ఇంకా లాంగ్ రన్ కి బాగా యూజ్ చేయొచ్చు సార్ మనకున్న కమిటీలో. నేను ఇది ఒక విషయం చెప్దాం అనుకున్నాను. నా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే మణికంఠ గారు, థ్యాంక్ యూ అన్న. అయితే మీరు ఇప్పుడు ఈ కొత్త ప్యానల్ గా, విద్యావంతుల ప్యానల్ గా వస్తున్న ప్యానల్లో ఒక మెంబర్ గా మీరు వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను వర్క్ ఇది ఏది ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దాంట్లో ధన్యవాదాలు. ఓకే సుభాష్ సార్ మాట్లాడండి. ఓకే, అయితే కొద్దిగా బ్రీఫ్ అండర్స్టాండింగ్ కుర్మ సంఘం ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేస్తూ ఉన్నారు అనే దాని మీద కొద్ది ఇంట్రొడక్షన్ చేసి మాట్లాడుకుందాము. ఇక్కడ ఉన్న యాక్చువల్గా ఇన్సెప్షన్ పెట్టుకున్నప్పుడు బైలాస్ ప్రకారంగా వాళ్ళు గ్రామ కమిటీలు వేసుకోవాలి. గ్రామ కమిటీలు ఉన్న సభ్యులు మండల కమిటీని ఎన్నికలో పాల్గొనడానికి ఉంటుంది. మండల కమిటీలో ఉన్న సభ్యులు మళ్ళా జిల్లా కమిటీలు ఉన్న వాళ్ళని ఎన్నుకోవడానికి ఉంటుంది. జిల్లా కమిటీలు ఉన్న సభ్యులు రాష్ట్ర కమిటీలను ఎన్నుకోవడానికి వాళ్ళకు ఓటు హక్కు ఉంటుంది. సో అప్పుడున్న బైలాస్ ప్రకారంగా అప్పుడేంటంటే అప్పుడప్పుడే కొత్తగా ఆర్గనైజేషన్ ఫామ్ అయింది కాబట్టి ప్రతి డిస్టిక్ లో ప్రతి మండలంలో వాళ్ళకు నెట్వర్క్ లేదు కాబట్టి ఓ మినిమం ఆఫ్ 2 districts లో ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకొని స్టేట్ ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోవచ్చు అనే బైలాస్ వాళ్ళు రాసుకున్నారు. సో ఇక్కడ ఎవరైనా కూడా రాష్ట్ర అధ్యక్షుడు కావాలన్నా కూడా ఏదో ఒక గ్రామంలో సభ్యుడై ఉండి అక్కడ సాధారణ మెంబర్ అయి ఉంటే వాళ్ళు మాత్రమే రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికలో పాల్గొనవలసి ఉంటుంది. సో దీనికి వీళ్ళ అమెండ్మెంట్ అనేది ఒక 1976లో ఆంధ్రప్రదేశ్ అంతముందుకు ఈ ఫామ్ అయినప్పుడు నిజాం గవర్నమెంట్ ఈ హైదరాబాద్ స్టేట్ రిజిస్టర్ జరిగింది కాబట్టి తర్వాత 1976లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అప్పుడు కొన్ని అమెండ్మెంట్ చేసుకున్నారు. దాంట్లో పెద్దగా తేడాలు ఏం లేవు. జస్ట్ అపార్ట్ ఫ్రమ్ ఇది ఆంధ్రప్రదేశ్ సొసైటీస్ రిజిస్టర్ చేసుకున్నాం అన్న దాంట్లో నేను మీకు కొద్దిగా వాళ్ళు ఎలా ఉందనేది నేను షేర్ చేస్తాను, స్క్రీన్ షేర్ చేస్తాను. అందులో బ్రీఫ్గా చదివేసి టు గెట్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈజ్ ఇన్ ద బైలాస్. జస్ట్ సెకండ్. ఓకే, ఓకే మీకు స్క్రీన్ లో అంటే డెస్క్టాప్ ఉన్న వాళ్ళే స్క్రీన్ చూడగలుగుతారు అనుకుంటాను. ఐ కెన్ ఏబుల్ టు బ్రీఫ్లీ చదివి వినిపిస్తాను ఏమేమి ఉందనేది. ఇది ఎన్నికల వివరణ. ఆంధ్రప్రదేశ్ కుర్మ సంఘంగా ఉన్నప్పుడు అప్పుడు ఎన్నికలు జరిపే పద్ధతి ప్రకారంగా ఏంటిది అనేది అంటే గ్రామ బస్తీ కమిటీ ఎన్నికలు, మండల కమిటీ, పట్టణ పురపాలక కమిటీ ఎన్నికలు, జిల్లా కమిటీ ఎన్నికలు, నగర ఎన్నికలు, కేంద్ర కమిటీ ఎన్నికలు, ఇట్లా 4 డిఫరెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. గ్రామాలు, బస్తీ, తర్వాత మండలము, తర్వాత జిల్లా, తర్వాత కేంద్ర కమిటీ. సో ఇందులో దీనికి ఉన్న ప్రకారంగా 8 రూపాయలు సాధారణ సభ్యులుగా తీసుకొని ఒక్క మెంబర్షిప్ ఫామ్ మీద ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అందులో రిజిస్టర్ చేసుకోవడానికి ఉండే అప్ టు 8 members వరకు. తర్వాత
వాళ్ళ ఆర్గనైజేషన్ రిజిస్టర్ ఇప్పుడు ఏదైనా కొత్తగా గ్రామ కమిటీ ఏర్పడ్డప్పుడు వాళ్ళు కుర్మ సంఘంతో అనుసంధానం చేసుకోవడానికి కొద్దిగా ఫీజు కట్టాలనేది ₹100 అని చెప్పేసి అప్పుడు వాళ్ళు జిల్లా ఎన్నికల కమిటీల కోసం ఒక ఫీజు తీసుకునే పే చేసేవాళ్ళు. ఇలా ఉంది. సో అప్పట్లో ఉన్న దాని ప్రకారంగా ట్విన్ సిటీస్ హైదరాబాద్ సికింద్రాబాద్ని ఒక జిల్లా కింద పరిగణించేవాళ్ళు. తర్వాత అప్పుడు వాళ్ళ ఎలక్షన్స్ ఎవరెవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇది ఒకటి అప్పుడు ఎలక్షన్ పెట్టుకున్న వాళ్ళని నియమాలి. ఇంకొకటి అమెండెడ్ బైలాస్ అని చెప్పేసి 1974లో ఓపెన్ చేయండి. PDF ఓపెన్ చేస్తే కనిపిస్తుంది. జస్ట్ ఓపెన్ చేయండి. నేను ఓపెన్ చేస్తున్నాను. కనిపిస్తుందా మీకు? కనిపిస్తలేదు. ఓన్లీ వాట్సాప్ చాట్ కనిపిస్తుంది. ఓకే నేను మళ్ళీ ఓకే నిమిషం. చేసేంత వరకు దాని గురించి వివరణ కొంచెం ఇస్తాను. యాక్చువల్గా మన ఉద్దేశం కుర్మ మేధావుల ఫోరం యొక్క ఉద్దేశం ఇందాక మన సుభాష్ మంత్రి గారు కానీ కొంగల పాండు గారు కానీ చెప్పే విషయం ఏంటంటే కుర్మల్లో కుల చైతన్యం నింపాలి, కులంలో మంచి చెడు అన్ని విషయాలు ప్రతి ఒక్క కుల సభ్యుడికి ఇంత డిజిటల్ యుగంలో మనం బతుకుతున్నాం, అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నాం. మరి ఈ సమయంలో కూడా మనకు మెంబర్షిప్ ఇవ్వరు. మేము ఎక్కడో ఏదో ఒక జిల్లా అధ్యక్షుడు ఉంటాడో ఆయన దగ్గర పోయి అడుక్కో రావాలి. ఈ వ్యవస్థ అంతా ఏదో కొందరికి కోసమే సంఘం నిర్మించడం జరిగింది, అందరి కోసం కాదు అనేది కొంత ఆవేదనతో ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేయాల్సిందే, ఎవరో ఒకళ్ళు కుల చైతన్యానికి అడుగు వేయాల్సిందే. అందరూ అంటే ఇప్పుడు ఒకరోజు కొందరు రావచ్చు, ఇంకొన్ని రోజులు ఇంకోళ్ళు రావచ్చు, కానీ అంతిమంగా 100% ప్రతి ఒక్కళ్ళు కదిలి వచ్చే అవకాశాలకు చాలా తావు ఉంది. ఆ తావులోనే ఈ కార్యక్రమం అంటే దగ్గర ఇప్పుడు మేము దొడ్డి కొమరయ్య భవనం విషయంలో కొట్లాడి వాళ్ళు లిటరల్గా నారాయణ సంస్థకు లీజ్ ఇచ్చేసిన కార్యక్రమం భూమి పూజ అంటే దిగ్గజాలుగా ఉన్నటువంటి కులస్తులను వాళ్ళను అది కాదు, ఇది తప్పు, ఇది ప్రభుత్వం ఇచ్చిన భూమి, ఇది కుల సంక్షేమానికే వాడాలి అనే లెవెల్ నుంచి ఈరోజు కుర్మ సంఘం కూడా ఈ సంఘం అందరిది, 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు నాకు మెంబర్షిప్ తీసుకోవాలని ఆలోచన వస్తే వాళ్ళు సంప్రదిస్తే 100% ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. మేము కొట్లాడి సిటీ సివిల్ కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత ఒక అడాక్ కమిటీ ఏర్పాటు చేసి ఆ అడాక్ కమిటీ ద్వారా ప్రతి ఒక్కరికి మెంబర్షిప్ ఇచ్చే బాధ్యత మాకు కూడా ఉంది అని మేము కదిలినాము. మాతో పాటు ప్రతి కులజులు అందరూ కలిసి కట్టుగా వస్తే 100% ఈ సంఘం అందరి చెందే విధంగా ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. సార్ షేర్ చేస్తున్నారు, అది ఒక్కసారి సార్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది మేము RTI సమాచార హక్కు చట్టం మనకి ఏదైతే 2005 ఉందో దాని ద్వారా డాక్యుమెంటేషన్ తీసుకొచ్చినాము. సో ఈ విషయాలు అక్కడ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు 20 సంవత్సరాల నుంచి ఉన్న జిల్లా నాయకులకు కూడా బైలాజులు తెలియవు, ఎన్నికల నియమావళి తెలియవు, ఏమీ తెలియవు. అది అసలు ప్రెసిడెంట్ కూడా తెలియదు అనుకుంటున్నాను నేను. అది ఏదో ఒక 2-3 లాయర్లకు సంఘంలో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత తెలుసు. ఏదో నామమాత్రంగా నామినేటెడ్ పదవులు ఇచ్చుకుంటా పోయిన సంస్కృతి ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు స్క్రీన్లో మీ స్క్రీన్ పైన కనిపిస్తున్నది అమెండెడ్ బైలాస్. ఇది 1973లో అమెండ్మెంట్ జరిగింది అని ఉంది. దీని ప్రకారంగా ఫస్ట్ బైలాస్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యూషన్, అది హైదరాబాద్ కుర్మ సంఘం అని ఉండే, దానిని అమెండ్ చేసేసి ఆంధ్రప్రదేశ్ కుర్మ సంఘం అని పేరు మార్చారు. మార్చిన తర్వాత దాంట్లో కొత్తగా కొన్ని రాసుకున్నారు. ఇందులో వాళ్ళ మోటో ఏంటిది కుర్మ సంఘం అనేది, ఇందులో ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద సంఘం టు టేక్ ఎఫెక్టివ్ మెజర్స్ ఫర్ material and moral progress of the Kurma caste people, to develop friendly relations and mutual understanding among the Kurma caste people with a view to improve their some social status, to open schools and libraries at numerous places within the Hyderabad, to render adequate assistance to poor students of the Kurma community, to construct a hostel and provide other amenities for the benefits welfare of the members of the Kurma community,
to establish branches of the Kurma Sangam in each district of the state for the progress of the caste people. 9, to appoint capable and energetic workers from among the members of the Kurma community to devise, raise funds to carry out set objectives of the Sangam, to do all such other not all acts may be necessary for the furthermore development and objections of Sangam. సో దీని ప్రకారంగా చూసుకుంటే వీళ్ళు స్కూల్స్ పెట్టాలి, హాస్టల్స్ కట్టాలి, పూర్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలనే మోటో తోటి వీళ్ళు కుర్మ సంఘాన్ని అప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రస్తుత కుర్మ సంఘం ఈ మోటోస్ అంతా మర్చిపోయి కుర్మ సంఘం అంటే ఒక ధన అర్జన, మేము డబ్బులు సంపాదిస్తున్నాం, మేము ఆస్తులు పెంచుతున్నాం అనే దానికి వీళ్ళు మార్చారు. గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో గవర్నమెంట్ ఫండ్స్తో కట్టిన హాస్టల్ని మేము ప్రైవేటు నారాయణకి స్కూల్కి లీజుకి ఇచ్చుకొని ఆ లీజుకి వచ్చిన డబ్బులతోటి మేము పేదలకు సాయం చేస్తామని చెప్తున్నారు. అసలుకి ఉన్న మోటో ప్రకారమే మరిన్ని హాస్టల్స్ కట్టి ఎన్నో ఓపెన్ చేయాల్సింది ఉంది. ఇప్పటికే 1960s లోనే అప్పట్లోనే ఒక 100 మంది, ఒక 500-600 మందికి హాస్టల్ ప్రొవైడ్ చేసేది. ఇప్పుడు కానీ ఓన్లీ 50 మంది మాత్రమే వీళ్ళు హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కట్టించిన దాంట్లో 500-100 మందికి ప్రొవైడ్ చేసే కేపబిలిటీ ఉన్నా కూడా వాళ్ళకు హాస్టల్ నడిపించుకోవడానికి చేత కాదు, మేము నారాయణకి ఇచ్చుకుంటామని చెప్తున్నారు. సో వీళ్ళు ఏ దేనికోసం అయితే కుర్మ సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అప్పుడు పెద్దలు, దానికి అన్నిట్లు కూడా తూట్లు పరుస్తూ వీళ్ళు ఒక ప్రైవేట్ మెంబర్స్ క్లబ్ లాగా వాళ్ళ పదవుల కోసము వాళ్ళు దీన్ని రన్ చేస్తున్నారు. ఓకే, ఇప్పటి వరకు పర్వాలేదు, వాళ్ళు దీనికి ఫండ్స్ ఏం రాలేదు గవర్నమెంట్ నుంచి. కాకపోతే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ 5 acres ల్యాండ్ ఒక నియర్లీ 10 crores తోటి హాస్టల్ కట్టించిన తర్వాత దీనిని ఈ కుర్మ సంఘం వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కుర్మ సంఘం గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ ని మిస్యూజ్ చేస్తుంది. కాబట్టి మనం లాంటి ఇప్పుడు ఉన్న ఎవరెవరైతే అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎడ్యుకేటెడ్ ఉన్నారో, కొత్త సంఘం అంటే స్పృహ ఉన్న వాళ్ళు, మనం అందరం కూడా ఇందులోకి ఎంటర్ అయ్యి దీన్ని మార్చవలసిన బాధ్యత మనకు పడింది. లేదంటే గవర్నమెంట్ ఓకే ఇప్పుడున్న ఒక 20-30 కోట్ల మంది కుర్మలం ఉన్నాం అనుకుంటున్నాము, వాళ్ళందరికీ కలిపి ప్రయోజనాల కోసం ఇచ్చిన ఆస్తిని ఒక 4 ప్రయోజనాలకు వాళ్ళ జోబులు నిండడానికే ఇది వాళ్ళు దానిలాగా వాడుతున్నారు. సో మనం దీనిని ఖచ్చితంగా వ్యతిరేకించి ఇప్పుడు ఈ బైలాస్ ప్రకారంగా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి మనము కోర్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో 1973 వచ్చింది, దీని తర్వాత రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ కి ఎటువంటి అమెండ్మెంట్స్ కానీ ఎటువంటి ఫైనాన్షియల్ రిలీజ్ కానీ సబ్మిట్ చేయలేదు. సో ఇప్పుడు వాళ్ళకు కోర్టు ముందు వస్తే వాళ్ళ మొత్తం డోలాతనం అంతా బయటపడుతుంది. కాబట్టి వాళ్ళు కోర్టుకు రాకుండా ఈ వాయిదాలు తీసుకుంటూ తిరుగుతున్నారు. చూద్దాం ఎన్ని రోజులు వీళ్ళు వాయిదాలు తీసుకుని తప్పించుకొని తిరుగుతారో. ఈ మనం ఎలక్షన్స్ దానిపైన వేసిన కేసు ఎప్పుడోసారి కోర్టు అయినా కూడా వాళ్ళు 2-3 ఛాన్సులు ఇచ్చేసి కోర్టు అయినా కూడా యూనిలేటరల్ గా డిసిషన్ ఇస్తుంది. మనము ఒక అడక్ కమిటీని వాళ్ళ ఆధ్వర్యంలో ఒకరు అపాయింట్ చేసి దాని ద్వారా ఎలక్షన్స్ జరపాలి. తర్వాత కుర్మ సంఘం ఏవైతే బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలి, మిస్యూజ్ చేయకుండా ఫండ్స్ అనేది మనము అప్పీల్ చేసాము. మనము కోర్టుని అడిగింది ఇది. సో కోర్టు త్వరలోనే దీనికి అనుకూలంగానే ఏమైనా ఆర్డర్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్ లో కుర్మ సంఘంలోకి వేరే మెంబర్స్ అనేది వెళ్ళి ఆ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడం అనేది వీలు లేదు. ఎందుకనంటే ఇదంతా కూడా యునానిమస్ గా వాళ్ళకు వాళ్ళే పంచుకుంటారు ఇంతకుముందు చెప్పినట్టుగా. కాబట్టి మనం కోర్టు డైరెక్షన్ లోనే వెళ్ళినప్పుడు ప్రతి జిల్లాలో మనకు ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా స్టేట్ బాడీలో వర్క్ చేయాలనుకున్నా కూడా వాళ్ళ రెస్పెక్టివ్ బస్తీ కమిటీలలో, గ్రామ కమిటీలలో మెంబర్స్ అయ్యి ఉండి అక్కడ సాధారణ మెంబర్లుగా ఉండి ఉన్న వాళ్ళే మనము జిల్లా రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఏదైతే ఇప్పుడు 100 రూపీస్ మెంబర్షిప్ ఉందో ఇదంతా కూడా బైలాస్ లో ఎక్కడ కూడా లేదు. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మెంబర్షిప్ లో కూడా మనము మెంబర్షిప్ బుక్స్ తీసుకొని మెంబర్స్ అవ్వమని కూడా మనం చెప్పట్లేదు.
మనం వెయిట్ చేద్దాం. కోర్టు వర్డిక్ట్ వచ్చిన తర్వాత అప్పుడు కొత్తగా మెంబర్షిప్ డ్రైవ్ అనేది కూడా కోర్టు డైరెక్షన్లో అవుతుందా, ఎలా ఎలా కోర్టు ఎలా నిర్ణయిస్తే దాని ప్రకారంగా మెంబర్షిప్ తీసుకుందాము. ఇప్పుడు ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా అంటే ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఎలక్షన్స్ కుర్మసం ఎలక్షన్స్ ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నాము. ఏంటిదంటే కూడా ఇది ఈ మెంబర్షిప్ డిస్ట్రిక్ట్ లో ఒక అధ్యక్షుడు ఒక కార్యదర్శి ఉంటే వీళ్ళిద్దరికి మాత్రమే మెంబర్షిప్ బుక్స్ ఇస్తారు. ఎవరైనా వాళ్ళకు తెలిసిన వాళ్ళు వాళ్ళకు అనుకున్న వాళ్ళకే వీళ్ళు కొన్ని మెంబర్షిప్ బుక్స్ ఇచ్చి మెంబర్షిప్ కంప్లీట్ అని చెప్పేసి జిల్లా బాడీని వాళ్ళు యునానిమస్ గా ఎన్నుకొని వాళ్ళు స్టేట్ కమిటీకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కొత్త మెంబర్స్ కి ఎవరికైనా ఛాన్స్ ఉంటుందంటే ఎవరికి ఉండదు. ఎవరో ఒక వ్యక్తి డిస్ట్రిక్ట్ లో ఒక వ్యక్తి ఒక యూనిలేటరల్ గా అన్ని డిసిషన్స్ అందరి తరఫున తీసుకొని ఇదంతా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో మనము వాళ్ళ దగ్గర మెంబర్షిప్ బుక్స్ అడిగినా ఇవ్వరు, తీసుకున్నా కూడా మనము ఒక కమిటీ వేయడానికి ఏమి ఛాన్స్ లేదు. సో మనము కోర్టుకి అయితే మనము అపీల్ చేసినాము, కోర్టు విల్ షుడ్ టేక్ ఓవర్ అఫేర్స్ ఆఫ్ ద ఎలక్షన్స్ అని. సో వీఆర్ హోప్ఫుల్ దట్ ఇట్ విల్ హ్యాపెన్ సూన్. కాబట్టి మనం ఇప్పుడు నెసెసిటీ వచ్చింది. సో ఇంతకుముందు అనుకున్నట్టుగా ఎవరు ఏ స్థాయిని బట్టి ఉంటే ఆ స్థాయి వర్క్ చేస్తాం అనేది కాదు, కానీ బేసికల్గా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్ విలేజ్ వాళ్ళ బస్తీ ఎక్కడ ఉంటారో అక్కడ వాళ్ళు అక్కడి నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. చేసిన తర్వాత దెన్ ఇట్ విల్ గో ఆన్ టు ద డిస్ట్రిక్ట్ అండ్ దెన్ టు ద స్టేట్. సో ఇప్పుడు ఉన్న దాని ప్రకారంగా ఎవరు ఏంటి కేపబిలిటీ అనేది మనకి ఏం తెలియదు కాబట్టి ఇప్పుడు అందరం కూడా సాధారణ ఒక కోఆర్డినేటర్స్ ని మనము స్టేట్ లో ఒక కన్వీనర్ ఉండి మిగతా వాళ్ళందరూ కూడా జస్ట్ ప్రతి డిస్ట్రిక్ట్ కి కోఆర్డినేటర్స్ గా ఉండి వీళ్ళందరినీ మన కోఆర్డినేషన్ లో మనం రేపు జరిగే ఎలక్షన్స్ లో వెళ్ళేటప్పుడు అప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినప్పుడు కోర్టు మనకు అనుకూలంగా ఇచ్చినప్పుడు దెన్ ఎట్ ద టైమ్ వి విల్ డిసైడ్ who is interested in working in the district committees at what positions, state committee ఎవరు పార్టిసిపేట్ చేయాలి ఏంటి అనేది అప్పుడు డిసైడ్ చేయము. బట్ స్టేట్ కమిటీకి వెళ్ళాలన్నా కూడా దేర్ షుడ్ బి ఎ మెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కమిటీ కాబట్టి ఎవ్రీ వన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్. సో ఇది ఒకటి బ్యాక్గ్రౌండ్. సో ఐ విల్ స్టాప్ షేరింగ్ దిస్ అండ్ గురునాథ్ యూ కెన్ టేక్ ఓవర్ నౌ. హలో అన్నా, అయితే ఇందాక మన సుభాష్ సార్ ఏదైతే వివరణ ఇచ్చారో క్లియర్ గా మెంబర్షిప్ తీసుకోవడం అనేది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ ప్రాసెస్ విలేజ్ కమిటీ నుంచి మండల కమిటీ నుంచి జిల్లా కమిటీ నుంచి స్టేట్ రావడం జరుగుతుంది. మండలంలో ఇంతకుముందు వాళ్ళ యొక్క పద్ధతులు 7 మందిని నియమించుకొని +2 మహిళలను నియమించుకొని అందులో కొంతమందిని ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అని పెట్టుకుంటారు. ఈ 7 మెంబర్స్ ఆల్ విలేజ్ 7 మెంబర్స్ మండల క్షేత్రంలో ఆ మెంబర్సే ఓటర్స్ ఫర్ మండల్. ఆ మండల్ మళ్ళీ ఆ కమిటీ 7 మెంబర్స్ ప్లస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ప్లస్ 2 ఉమెన్స్ వీళ్ళు మళ్ళా జిల్లాకు ఎన్నుకుంటారు. ఇదంతా ఒక ఈ 20 సంవత్సరాల్లో జరిగిన పద్ధతులు అన్నమాట. బట్ మనం క్లియర్ గా ఇంతకుముందు ఏదైతే బైలాస్ వాళ్ళు అమెండ్మెంట్ చేసుకొని రిజిస్టర్ ఆఫ్ సొసైటీలో పెట్టారో అట్లాగే ఇంతకుముందు ఎగ్గే మల్లేశం గారు కుర్మ సంఘంలో ఎంటర్ కాకముందు ఏ నియమావళి ప్రకారంగా ఎలక్షన్స్ జరిగేది, ఏ విధంగా అయితే కంటిన్యూస్ గా అధ్యక్షుల వారు మారేవాళ్ళు, ఆ ప్రాసెస్ ఎలక్షన్ నియమావళి ప్రకారంగా కోర్టు ద్వారా జరగాలనేది. అండ్ అందులో ఇంతకుముందు నియమావళి అన్న మీరు ఆ నియమావళి కూడా కొంత చూయిస్తే బాగుండేది. అందులో సభ్యులు ఉన్నారు కదా, అదర్ దాన్ మన కమ్యూనిటీ వాళ్ళు కాకుండా ఒక స్వచ్ఛందంగా ఒక ఆఫీసర్ల కమిటీ నియమించడం జరిగింది. అంటే ఇప్పుడు 2006 కన్నా ముందే మన కులస్తులు కాని వాళ్ళు అంటే గ్రూప్ 1 ఆఫీసర్స్ క్యాడర్లో ఉన్న వాళ్ళను నియమించి వాళ్ళ పర్యవేక్షణలో ఎలక్షన్ జరిగేది. కానీ ఈయన వచ్చినప్పటి నుంచి ఎవరి పర్యవేక్షణ జరుగుతుంది అంటే మన నరసింహులు సార్ తెలుసు, వికారాబాద్ నుంచి చాలా మంది ఇక్కడ కొంత అవగాహన హాస్టల్లో చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఆల్లూరి శ్రీనివాస్ కుర్మా అని ఇంకా కొంతమంది స్టేట్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా నియమించేసి అది
నామమాత్రంగా జిల్లాల వాళ్ళకి చెప్పేస్తారు జూలై 30కి లాస్ట్ డేటు, ఇక మీరు బుక్స్లు కానిచ్చేసేయండి, మనం ఎలక్షన్స్ ఒక 4 గోడల మధ్యలో వాళ్ళకి నచ్చిన ఫంక్షన్ హాల్లో పెట్టేసి అయిపోయింది అని పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు. ఇక అందరు పోయేసి ఇక సాల్వాలు కప్పుకుంటా పోతే మిగతా వాళ్ళు చాలా మంది, మనం కురుమోళ్ళు చాలా అమాయకంగా ఉంటాము. అట్లాగే కొన్ని గొర్రెలు పోయినా సరే తర్వాత అరే ఈయననే అయిండదా కదా, సరేలే ఇక పోని, అయిపోయిన తర్వాత మనం ఎందుకు ఏం చేద్దాం, ఇక అయిండు ఒకసారి అవకాశం ఇద్దామని కొంతమంది, ఏదో జరుగుతుందిలే అని చూస్తూ ఉండేవాళ్ళు కొంతమంది. కానీ మన కులానికి ఎందుకు ఇంత దాపరికం ఏర్పడుతుంది, ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది, మనం కూడా కొంత మన ప్రాంతంలో ఉన్న కానీ కొంత పైకి ఉన్న వాళ్ళకి కానీ ప్రశ్నిస్తే అప్పుడు వాళ్ళలో కూడా చలనం స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 19 అక్టోబర్ 2025 టర్నింగ్ పాయింట్. ఆ రోజు ఆ డేటు క్యామ మల్లేశం గారు ఆ రోజు సాయంత్రం నాతో మాట్లాడి, తమి మేము అనుకున్నాం కదా తమి, మరి నేను ఇప్పుడు ఎట్లాగో ప్రెసిడెంట్ అయినా సరే, నువ్వు అన్నట్టు జిల్లా ఇప్పుడు నేను ప్రెసిడెంట్ ఎన్నుకున్నారు అంటే యజ్ఞమల్లేశం గారు 20 సంవత్సరాలు ఉన్న కిరీటాన్ని తీసి ఆ కిరీటం ప్రెసిడెంట్ అనే కిరీటాన్ని నన్ను పెట్టారు. సరే అందరం ఇప్పుడు కలుపుకొని పోతా, నేను యజ్ఞమల్లేశం గారు కలుపుకొని పోలేదు కానీ నేను కలుపుకొని పోతా తమి, మీకు కూడా ఏదైనా ఉంటే అది ఎట్లా అంటే ఇప్పుడు ఆ మాట అనొద్దు కూడా, ఏదో మీకు బిస్కెట్ అదంతా ఏమైనా ఉంటే కూడా చూస్తా, నేను బిస్కెట్ వేస్తా, మీకు హూందాగా ఒక పదవిలు ఇస్తా, ఏదో అంటే మేము పదవి కోసమో లేకపోతే ఇంకా ఏదో బిస్కెట్ కోసమో పనిచేసే వాళ్ళు అని అనుకున్నారో ఏందో క్యామ మల్లేశం గారు. అది కాదన్నా, మీరు ప్రెసిడెంట్ అయినా ఇంకొకరు ప్రెసిడెంట్ అయినా మాకు ఎట్లాంటి అభ్యంతరాలు లేవు. యాజ్ పర్ బైలాస్ రండి, యాజ్ పర్ ఎన్నికల నియమావళి ప్రకారంగా రండి. మీరు అయితే మిమ్మల్ని వచ్చి మేము సన్మానం చేసే బాధ్యత కూడా కులం పక్షాన మేము కూడా వస్తాం. మాకు ఎట్లాంటి భేషజాలు లేవు. మేము ఏ వ్యక్తి ఇండివిజువల్ వ్యక్తులకు ద్వేషం చేస్తలేము. మేము కోరుకుంటున్నది ఎర్ర బీరప్ప గారు, ఇంతకుముందు బట్కిరి దయానంద్ గారు, ఇట్లా ఎంతో మంది ప్రెసిడెంట్లు మారుతూ వచ్చారు. కొల్లూరు మల్లప్ప స్టైల్, కొల్లూరు మల్లప్ప మోడల్. కోలూరు ఏదైతే ఆశయం కోసము ఆయన ఆత్మ ఘోషపెడుతుంది. ఇటు దొడ్డి కుమరయ్య భవనము, దొడ్డి కుమరయ్యది ఎట్లయితే ఘోషపడ్డదో ఈ రోజు వాళ్ళకు అర్థమైపోయింది. అరే దొడ్డి కుమరయ్య ఆత్మ వల్ల మేము ఈ రోజు వెనికి తిరగాల్సి వచ్చింది. చేతిలో బండారు పట్టుకొని, చేతిలో అంటే బీరప్ప దేవుణ్ణి ఎత్తుకొని మేము లీజు జరగలేదనే స్థాయికి ఎట్లయితే వచ్చిందో, ఇప్పుడు కుర్మ సంఘం కూడా కోలూరు మల్లప్ప అండ్ ఆ రోజు కులం పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆశయాలు కనుమరుగు అవుతున్నాయి. 20 సంవత్సరాలు టోటల్ గా ఏమీ లేకుండా ఉంది. ఇప్పుడన్నా మనము దాన్ని వెలుగులోకి తీసుకురావాలి. ఈ చైతన్యము ఈ డిజిటల్ యుగంలో ఎంతైతే మనం ఇప్పుడు కొంతమంది కనెక్ట్ అయ్యాము, అంటే వెరీ షార్ట్ పీరియడ్ లో మనం కనెక్ట్ అయ్యి ఈ విధంగా ప్లాట్ఫామ్ తో మాట్లాడుతున్నాం. అట్లీస్ట్ ఇక్కడ జాయిన్ అయినటువంటి ఎంతమంది ఉంటారో ఒక్క పర్సన్ 100 మందికో 1000 మందికో మనం ఎక్కడున్న ప్లేస్ లో అక్కడ చైతన్యం చేస్తే మనం 100% మన సంఘం బైలాస్ ప్రకారంగా ఎలక్షన్ జరుగుతాయి. అట్లాగే నియమావళి ప్రకారంగానే అన్ని పద్ధతులు జరుగుతాయి. ఇవి జరగాలని క్యామ మల్లేశం గారు అంటే 21 నాడు నాకు నమస్తే తెలంగాణ పేపర్ స్టేట్మెంట్ కట్ చేసి నాకు పర్సనల్ గా పెట్టిండు. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు క్యామ మల్లేశం గారు ఎన్నికయ్యారు అంటే నేను చదవచ్చు కదా, నేను చదువుకున్నా, ఇక అయిపోయింది, నువ్వు ఇక మూసుకొని ఉండరా నాయన, పేపర్లోనే స్టేట్మెంట్ వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు, మీరు కొంత ఒక 3-4 ఏం చేస్తారు అని అన్నారు. బట్ మనకు రాజ్యాంగం ఉంది, భారత రాజ్యాంగం కల్పించింది. అట్లాగే మన కుర్మ సంఘం యొక్క బైలాజుల గురించి తెలుసుకొని అవగాహన ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత మనకు ఉన్నది ఏకైక మార్గము ఏదైతే లీగల్. సో లీగల్ గా ప్రొసీడ్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడ ఏ ప్లేస్ లో కూడా ఆయన ప్రెసిడెంట్ అని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. ఎందుకంటే ఆయన ఖుద్దుగా నిజంగా చెప్తున్నా, ఎంత అంటే మాకు బాధ అనిపిస్తుంది అంటే, కొంతమందికి కొన్ని జిల్లాల అమాయక కురుములను పిలిపించి ఫోన్ చేసి రండి అన్న ప్రెసిడెంట్ అయిండు, సాల్వాలు కప్పండి అంటే ఒక రకమైన వాతావరణం తీసుకెళ్తాం. ఎందుకు అంతగనం? ఆయన దగ్గర ఎన్నో కోట్లు ఉన్నాయి కదా, ఆ కోట్ల ద్వారా గ్రామ కమిటీ వేసి, మండల కమిటీ వేసి, జిల్లా కమిటీ వేసి నువ్వే ప్రెసిడెంట్ అవ్వు, మాకేమైనా ఇబ్బంది ఉందా? వచ్చి ఏమన్నా నీకేమన్నా మేము ఇబ్బంది పెడుతున్నామా? కేవలం మా 20 సంవత్సరాల నుంచి
మన కుర్మ సంఘం ఎంత సంఖ్య ఉంది, జనాభా ఎంత ఉందని తెలుసుకోలేని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాము 20 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఎన్నుకోబడ్డ నాయకుడు కూడా ఒక అతనేమో ప్రెసిడెంట్ అంటారు, ఇంకొక ఆయన వైస్ ప్రెసిడెంట్ అని గిమలేశం గారు అనౌన్స్ చేస్తే ఆయన ఫేస్బుక్ లో రాసుకుంటారు వర్కింగ్ ప్రెసిడెంట్ అని. మన తెలంగాణ రాష్ట్రంలో ఏకైక కుర్మ ముద్దు బిడ్డ 50,000 మెజారిటీతోని ప్రజాస్వామ్యంగా గెలిచిన ఎమ్మెల్యే గారు. మరి ఆయనకు కూడా బైలాజు ఒక పద్ధతి స్టిక్ అవుదాం మనము. సరే, ఓకే, కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు, వాళ్ళ వ్యూస్ తీసుకుందాము. ఈ లోపు ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైనా మాట్లాడతారా? పరశురామ్ బింగి గారు మీరు మాట్లాడండి, నన్ను మ్యూట్ చేసుకున్నాను. మాట్లాడండి, ఏ డౌట్ ఉన్నా అడగండి. సంతోషం అన్న. యాక్చువల్గా లైక్ మనం ఏదైతే అనుకుంటున్నామో చాలా మంచి పరిణామం ఇది. ఓకే, మనం ఒక ఫోకస్ గా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. బట్ మనము ఫౌండేషన్ వైజ్ గా ఎంత దూరంలో ఉన్నామనంటే నాకైతే చాలా దూరంలో ఉన్నా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు 18 to 24 lakhs మధ్యలో మన పాపులేషన్ ఉండొచ్చు కుర్మలది. ఓకే, యాజ్ పర్ ఏవైతే నేను కొన్ని వాట్సాప్ లో వచ్చిన మెసేజెస్ చూశాను. ఓకే, సో అంత పాపులేషన్ ఉండి మన కుర్మ సంఘం లోపల ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అనేది ఇప్పటి వరకు నాకు తెలిసి లైక్ మేబీ 5,000 to 10,000 కూడా ఉండి ఉండకపోవచ్చు. ఓకే, సారీ నేను తప్పుగా మాట్లాడితే. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజుకి కూడా ఏ కుర్మ సంఘం తీసుకున్నా కూడా ఊర్లలో పెద్ద మనిషి అని చెప్పేసి కాన్సెప్ట్ లో పడి నడుస్తున్నారు. కానీ దాన్ని కుర్మ సంఘాన్ని రిజిస్టర్ చేసుకొని ఆ రిజిస్టర్ చేసుకున్న కుర్మ సంఘాన్ని అనుసంధానం చేస్తూ మండలం లెవెల్లో నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో నుంచి స్టేట్ లెవెల్ కి అని చెప్పేసి ఏ ఫ్లో అయితే లేదు నాకు తెలిసి. రైట్, సో ఇది అందరం ఒప్పుకోవాల్సిన విషయమే. సో దీనిపైన మనము వర్క్ చేస్తే బాగుంటుంది అనేది ఒక పాయింట్ అండి. ఓకే, రెండవది వచ్చేసి లైక్ ఇప్పుడు ఎలక్షన్స్ ఏవైతే గురించి మాట్లాడుతున్నారో, ఎన్నిసార్లు ఎలక్షన్స్ జరిగాయి, ఓకే, ఎన్నిసార్లు నోటిఫికేషన్ వచ్చింది అనేది కూడా మనము కోర్టుకి సబ్మిట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి. ఓకే, రిజల్ట్స్ ని చూపించడం కాదు, ఎన్నికలకు వెళ్లే ముందు కూడా లైక్ ఒక పబ్లికేషన్ అయితే ఉండాలి. ఓకే, అది పబ్లిష్ చేశారా లేదా? ఓకే, అండ్ లైక్ ఇన్ని లక్షల మందికి ఇంత కొంతమంది రిప్రజెంటేషన్ ఇవ్వడం ఎంతమందికి సమంజసం అనేది చూడాలి. ఓకే, సో లైక్ నా సజెషన్ ఏంటి అంటే గ్రాస్ రూట్ లెవెల్ వరకు మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో లైక్ ఎవరైతే రిప్రజెంటేషన్ ఇస్తా అంటున్నారో వాళ్ళ టైం కూడా కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. బికాస్ వీఆర్ ఎట్ ద ఫ్రంట్ లైన్. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే గ్రాస్ రూట్ లెవెల్ వరకు వెళ్ళాలి అంటే మండలాలకు కనెక్ట్ అవ్వాలి, మండలాల నుంచి విలేజెస్ కి కనెక్ట్ అవ్వాలి. కాబట్టి డేటా ఏదైతే ఉందో అది క్షుణ్ణంగా తీసుకొని ప్రతి విలేజ్ లోపల ఎంతమంది కుటుంబాలు ఉన్నారు ఆ రకంగా మనం కనెక్ట్ అవుతూ వస్తే బాగుంటుంది అని చెప్పేసి అండి. ఓకే, సో ఐ కన్క్లూడ్ హియర్. ఓకే, సార్ మిమ్మల్ని పరిచయం చేసుకోలేదు మీరు. పాండు గారు పర్సనల్గా పరిచయం చేసుకున్నారు, మళ్ళీ సార్ పరిచయం చేసుకోండి సార్. సార్ నేను యాక్చువల్గా లైక్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తానండి. నేను లైక్ ఐఎమ్ రన్నింగ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే, అండ్ లైక్ నాకు ఒక ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్ ఉంది, దాంతో పాటు ఇంపాక్ట్ అనే ఫౌండేషన్ లో కూడా నేను రీజనల్ డైరెక్టర్ గా సేవలు అందిస్తున్నాను. ఐఎమ్ కనెక్టెడ్ విత్ యాంటీ డ్రగ్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉన్నాను. సో లైక్ ఓకే సార్, నో సార్, యువర్ డిస్ట్రిక్ట్ అండ్ యువర్ ప్రాపర్ అడ్రస్. నా ప్రాపర్ వచ్చేసి ఎలవల్లి అండి, కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర. ఓకే, పక్కన విలేజ్ ఇటికేల అనే గ్రామం. మా ఊర్లో 105 కడపలు ఉంటాయి. ఓకే, దానిలో ఇప్పటికీ పెద్ద మనిషి రికమే నడుస్తుంది. కానీ దాన్ని అనుసంధానం చేసి ఇప్పుడు ఏదైతే మన స్టేట్ లెవెల్ కమిటీ ఉందో దానికి కనెక్ట్ అయ్యే ఇది అయితే ఎక్కడా లేదు. ఓకే, డిస్కనెక్టెడ్. ఒక్క నిమిషం, పరశురామ్ గారు, సుభాష్ గారు, నా పేరు రామాంజనేయులు అండి.
ఉప్పల్లో ఉంటాను. మా ఓన్ డిస్ట్రిక్ట్ వచ్చేసి భువనగిరి, యాదాద్రి భువనగిరి. రిగార్డింగ్ దిస్ ఎలక్షన్స్ ఒక నా చిన్న సజెషన్. ఇదివరకు దాకా కొంచెం ఏదో గ్రామ కమిటీస్ అని చెప్పేసి మన దగ్గర గొరిగ మల్లేశం అని ఇక్కడ ఉప్పల్లో ఉన్నాడు. సో ఈ కండక్టింగ్ సమ్ ఎలక్షన్స్ ఎర్లియర్. అయితే ఏంటంటే అవి కొంచెం ఇండైరెక్ట్ గానే, అంటే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ జరుగుతూ ఉన్నాయి. అంటే వచ్చిన వాళ్ళలో జరిగేది అంటే ఒక మీటింగ్ ప్లేస్ కు ఎవరెవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు మాత్రమే ఏదో ఎన్నుకున్నట్టు జరిగేది. ఇక్కడ ఒక ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ లో చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక చిన్న డేటాబేస్ ఒకటి క్రియేట్ చేసి అది అంటే ఊర్లలో ఉండి కూడా ఓటేసేటట్టు, అంటే ఇప్పుడు ఓటీపీ, ఇప్పుడు సపోజ్ ఆధార్ నెంబర్ కానీ లేదంటే ఓటర్ ఐడి నెంబర్ కానీ దాంతో లాగిన్ అయ్యి ఆ ఓటీపీ రాగానే ఆ ఓటీపీ తోటి ఈ ఎన్నికలకు ఓటేసేటట్టు మనం చేసుకోవచ్చు. అది ఆ విధంగా చేస్తే మాత్రం అందరినీ మనం తీసుకోవచ్చు అనమాట, ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు ఎలక్షన్లకి, డైరెక్ట్ ఎలక్షన్స్ లాగా. దట్ మే బి లైక్ వాట్ వీఆర్ డిస్కసింగ్, లైక్ డిస్ట్రిక్ట్ వైజ్ అన్నా కానీ లేదంటే మనం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే ఆ విధంగా కేటగరైజ్ చేసి ఆ విధంగా ఎన్నికలు అయ్యేటట్టు ఉంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీని ఉపయోగించుకొని చేస్తే దెన్ మూవ్మెంట్ విల్ బి లెస్ అండ్ దట్ రిప్రజెంటేషన్ విల్ బి మోర్ ఫ్రమ్ ఆల్ ద కార్నర్స్. ఆ విధంగా మనం చేయగలిగితే దెన్ మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఎంత ఇప్పుడు సపోజ్ 5,000 10,000 మాత్రమే కాంటాక్ట్ లో ఉన్నారు. యాక్చువల్ గా మొత్తం తెలంగాణ మొత్తం చూస్తే సమ్ లాక్స్లలో ఉంటారు. ఆల్ దోస్ పీపుల్ విల్ బి కమింగ్ టు దిస్ ఎలక్షన్ ప్రాసెస్. అది కొంచెం మనం అది ఏ డిస్ట్రిక్ట్ వైజ్ అది కొంచెం మనం దాన్ని ఆర్గనైజ్ చేయగలిగితే దెన్ ఇట్ కుడ్ బి మచ్ మోర్ బెటర్ అన్నది ఒక పాయింట్. అది కొంచెం అఫ్ కోర్స్ ఇట్ మే అంటే కొంచెం డబ్బులు అవసరం వస్తుండొచ్చు. But that is what is the procedure if we are implementing. It is going to be more prominent and transparent. అది నా యొక్క సజెషన్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇందాక మాట్లాడిన కడగంచి రామాంజనేయులు సార్ గారు మా కాలేజ్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఎంఎంఈ డిపార్ట్మెంట్ కు హెచ్ఓడి గారు. సార్ నిజంగా మీరు చెప్పేది వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్ ఆల్సో. తప్పకుండా సార్ ఆ వైపు కూడా మేము ఆలోచిస్తాం. థ్యాంక్ యూ. సుభాష్ సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ రామాంజనేయులు సార్. మీరు ఏదైతే చెప్పారో అది ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు ఉన్న టెక్నాలజీస్ వైజ్ గా మనీ కంటే ఎక్కువ కూడా మ్యాన్ పవర్ అనేది నీడ్ అవసరం ఉంది. ఈ కేపబిలిటీ ఉన్న స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు మనలో కొద్ది మంది ఉన్నారు. ఇప్పుడు పరశురామ్ సార్ గారు ఉన్నారు, నేనున్నాను, కొద్ది మంది లైక్ మైండెడ్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళం కూర్చొని ఇప్పుడున్న ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూజ్ చేసుకొని మనము దానిని డెవలప్ చేయొచ్చు. ఒక 1 week లో మనం వీ కెన్ ఏబుల్ టు ఫుల్లీ డెవలప్ ఒక మొబైల్ యాప్ లాంటిది ఏదైనా డెవలప్ చేసుకొని అందులో మీరు చెప్పిన పారామీటర్స్ అన్నిటిని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకొని చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మన సైడ్ నుంచి కొద్దిగా ఎఫర్ట్ పెడితే ఇట్ ఈస్ ఈజీలీ డూయబుల్ ఇప్పుడున్న టెక్నాలజీ స్టాక్ బేస్లో. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రైటీరియా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు మెంబర్షిప్ అన్నారు. ఇప్పుడు ఇంతకుముందుకు పరశురామ్ బెంగి గారు ఏదైతే చెప్పారో ఊర్లో ఉన్న కుల సంఘానికి కుర్మ సంఘానికి కనెక్టివిటీ లేదు. ఇప్పుడున్న కుర్మ సంఘం ఏంటంటే కొన్ని ఫ్యూ ఇండివిజువల్స్ వాళ్ళు కమిటీలు వేసుకొని మేమే మొత్తం కుర్మ సంఘం అని చెప్పుకుంటున్నారు. కుర్మ ఉన్న 10-20 లక్షలు ఉన్న కుర్మలకు మేమే రిప్రజెంటేటివ్స్ అని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ జోబులు నింపుకుంటున్నారు. సో ఓకే, ఫస్ట్ థింగ్ ఈజ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ ఎలక్షన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. దాంట్లో మనం కోర్టు ఆర్డర్ తోటే మనం ఎలక్షన్స్ ప్రాసెస్ లోకి ఎంటర్ అవుతాము. ఇప్పుడున్న వీళ్ళ సిస్టంలోకి కొత్త వాళ్ళు ఎవరు ఎంటర్ అవడానికి లేదు. ఇదంతా ప్రైవేట్ మెంబర్స్ క్లబ్. డిస్ట్రిక్ట్ లో ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ దగ్గర మెంబర్షిప్ బుక్స్ ఉంటాయి. వాళ్ళు కావాల్సిన వాళ్ళకి బుక్స్ ఇచ్చి కంప్లీట్ చేసేసి మీరు అన్నట్టుగా ఒక రోజు ఎలక్షన్స్ ఒక అబ్జర్వర్ పెట్టుకొని గొర్రెమల్లేశం లాంటి ఒక అతను అబ్జర్వర్ పెట్టుకొని ఉప్పల్ కుర్మ సంఘం ఎలక్షన్స్ కంప్లీట్ చేశారు. నాకు అదంతా కూడా ఐడియా ఉంది. అది కూడా కరెక్ట్ గా బైలాస్ ప్రకారంగా ఒక బస్తీ కమిటీని ఎన్నుకొని బస్తీ కమిటీ నుంచి మండల కమిటీ ఎన్నుకొని తర్వాత డిస్ట్రిక్ట్ కమిటీ ఎన్నుకోవడం అనేది ఏం జరగదు. జస్ట్ అందరూ ఒక రోజు కూర్చొని అది కూడా కొన్ని యాక్టివ్ ఉన్న కొన్ని డిస్ట్రిక్ట్స్ కొన్ని మున్సిపాలిటీస్ లో ఇది కంప్లీట్ అవుతుంది. ఇది గ్రౌండ్ వర్క్ వెళ్ళదు. ఇంకా నెక్స్ట్ ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? హ్యాండ్ రైజ్ చేస్తారా?
కృష్ణ మజ్జిగ హ్యాండిల్ చేశారు, మాట్లాడండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను కృష్ణ మజ్జిగ, నేటివ్ ఫ్రమ్ ఆలేరు నియోజకవర్గం. కానీ నేను సెటిల్ అయిందేమో నాగారంలో. నాగారం కుటుంబ సంఘం జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఇప్పుడు. అది కాకుండా సొసైటీలో కూడా అంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాను. తెలంగాణ సామాజిక చైతన్య వేదిక గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అయితే ఇవన్నిటికీ అంటే కూడా సొసైటీలో రెగ్యులర్ అంటే సామాజిక మాధ్యమాల్లో మన ప్రజాస్వామ్యం గురించి చాలా ఎక్కువ అంటే రాజకీయాల గురించి ఎక్కువ ఎనాలిసిస్ ప్లస్ చైతన్యం చేయడానికి ఎక్కువ యాక్టివ్గా ఉంటాను నేను. అయితే ప్రజాస్వామ్య అధినేత అనే క్యాప్షన్ కూడా నేను పెట్టుకుంటాను. ఎందుకంటే ప్రజాస్వామ్య అధినేతలే అని చెప్పి జనాలకు తెలియదు కనుక ప్రజాస్వామ్య అధినేత ప్రజా అనే క్యాప్షన్ పెట్టుకుంటాను. అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, సరే ఎలక్షన్ ప్రక్రియ అన్నారు కనుక ఇది ఇది హైలీ సిస్టమాటిక్గా జరుగుతుంది. అయితే ఇది చాలా మంది చెప్పారు ఇది ఎంత టైం పట్టొచ్చు, ఎట్లా ఫామ్ చేసుకో, ఎందుకంటే గ్రౌండ్ కనెక్టివిటీ కూడా ముఖ్యమే. ఇప్పుడు ఉప్పల్లో ఏం జరిగిందో అది యాంత్రికంగా జరిగిన ఒక యాక్టివిటీ కంప్లీట్ అయితేనే నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోతాం. ఇప్పుడు మనకున్న టైంలో మనం మొత్తం యాక్టివిటీని ఎన్ని రోజులలో చేయగలుగుతాము, ఎంతలా చేయగలుగుతాము. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ప్రభుత్వానికి కనెక్టెడ్గా ఉండి లేదు సాఫ్ట్వేర్ టెక్నికల్గా అన్నిటిలో ఉండి కొంతమంది అన్ని రకాలుగా ఉండొచ్చు. కానీ వాళ్ళతో అన్నీ అవుతాయా అంటే అన్నీ అవుతాయంటే ఇప్పుడు ఈ సిస్టమ్కి సంబంధించి మనం ఎంతవరకు పికప్ చేయగలుగుతాము అనే దాంట్లో మనకు అంటే టైం ఎక్కువ పడుతుందని నా ఉద్దేశము. ఇంకా తొందరగా అయ్యే మార్గాలు ఉంటే చూడాలి, కానీ ట్రాన్స్పరెంట్గా వెళ్ళాలి. వాళ్ళ షార్ట్ కట్లా కాకుండా ట్రాన్స్పరెంట్గా వెళ్ళాలి. అది టెక్నాలజీ యూజ్ చేస్తామా, గ్రౌండ్ లెవెల్లో మనము కనెక్ట్ అయ్యి చేస్తామా. ఎందుకంటే ఆల్మోస్ట్ టెక్నాలజీ వాడే వాళ్ళు ఎక్కువ మంది గ్రౌండ్లో కనెక్టివిటీ లేదు. అది మనము తొందరలో త్వరగా చేయాలంటే ఏం చేయాలి అనే దాంట్లో కూడా మనం చాలా వర్కౌట్ చేయాల్సి ఉంది. ఇక్కడ ఎలక్షన్ ప్రక్రియ గురించి ఇక్కడ విషయం కనుక దానికి ఏవైతే కొలమానాలు ఉన్నాయో అవన్నీ మెయింటైన్ చేయాలి, కానీ అవి రైట్ టైంలో చేయాలి. ఇప్పుడు చూడండి, ఇవాళ స్టార్ట్ చేస్తే మనం ఒక 2-3 ఏళ్ళకి అది కంప్లీట్ చేస్తాం అనుకోండి ఎగ్జాంపుల్, అప్పుడు మనం అవుట్ ఆఫ్ కవరేజ్ అవుతాం. అందుకని కొంచెము ఆ వ్యవస్థ. ఇంకో విషయం చెప్పాల్సి వస్తే ఇది ఓవరాల్ దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియ కంటే కూడా చాలా శ్రేష్టమైనది, చాలా ఉన్నతమైనది, చాలా అడ్వాన్స్డ్ ఉంది. అయితే ఇది సంఘానికి మనం వర్తించి అంటే రూల్స్ ప్రకారం ఇట్లా వెళ్తే ఎంతవరకు కన్వే అవుతాం అంటే మనము ఏమంటారు సాధించగలుగుతాము, రైట్ టైంలో అన్నీ అవుతాయా లేదా అనే కొలమానాలు ప్రాబిలిటీస్ కూడా చూసుకొని ముందుకెళ్ళగలిగితే. ఇంకొకటి వచ్చేసి ఎవరు ఏ రోల్ చేస్తారు అనే దాంట్లో ఎవరు సామర్థ్యం ఏంది, అసలు మీరు ప్రజాస్వామ్య ప్రాతిపదికని ఎక్కడైతే మనం అయితే అనుకుంటున్నామో ప్రజాస్వామ్య ప్రాతిపదికకి ఉన్న అడ్డంకులు ఏంది, వాటిని ఏ విధంగా సరళీకృతం చేయొచ్చు అంటే ఈజీ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఈ ఒక్కదాంతో మనం రోల్ మోడల్స్కుంటే నాది ఒకటి ఏమండి, నేను సంఘం అనే కాన్సెప్ట్ కంటే కూడా సామాజిక వర్గం, సామాజిక న్యాయం, బీసీ అనే కాన్సెప్ట్ ఎక్కువ వెనుకబడిపోయింది. దాంట్లో మనం ఉన్నాం, మనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని బీసీ ఇప్పుడు మొత్తం హక్కులు అంటే పన్నులు కట్టేది బీసీలే, మెజారిటీ వ్యవహారం చేసేది బీసీలే. బీసీలో భాగంగా మనం ఎట్లా అన్యాయమో చాలా మంది బీసీలు కూడా ఇట్లే అన్యాయం అయిపోయింది. మనం చైతన్యమై అందరికీ రోల్ మోడల్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది అత్యంత ఉన్నతమైన ప్రక్రియ మనం చేసేది. కానీ దీనికి పాసిబిలిటీస్ కులమానాలు అన్ని పెట్టుకొని రైట్ టైంలో చేసుకోగలిగి అందరికీ మనము రోల్ మోడల్ అవ్వగలిగితే మనల్ని మించిన ప్రక్రియ అయితే ఇప్పటివరకు ఏ సంఘాలు జరగట్లేదు. ఎందుకంటే నేను నాకు గ్రౌండ్లో చాలా కనెక్టివిటీ ఉంది. అది పబ్లిక్ కనెక్టివిటీ అనుకున్నా లేదు సొసైటీలో యాక్టివిటీ కనెక్టివిటీ అనుకున్నా ఏదైనా ఏ విధంగానైనా కనెక్టివిటీ ఉంది. అయితే ఇంత ఉన్నతంగా జరగట్లేదు. మనం ఇట్లా వెళ్తే ఇంకా చాలా ముందుకు వెళ్ళొచ్చు, కానీ రైట్ టైంలో రైట్ కులమానాలని దాటి మనము రిజల్ట్ కూడా తీసుకొచ్చి వ్యవహారాన్ని ముందు తీసుకుపోయి మనం సస్టైన్ అవ్వగలిగి మనము అక్కడ ఏదైతే రైట్ ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో ఇప్పుడు అందరికన్నా ఉన్నతంగా ఉన్నామండి. ప్యానల్ 2 అనుకోండి, పాత వాళ్ళు అనుకోండి, ఇవి చాలా పర్ఫెక్ట్ ఉన్నాం. ఎందుకంటే ప్యానల్ 2 ఇది అడ్వర్టైజ్మెంట్లో పీక్లో ఉన్నారు. అది ఉన్న పాత వాళ్ళేమో స్థానాల్లో బలోపేతమైనారు. ఇక్కడ మనం ఏంటంటే గ్రౌండ్ నుంచి బలోపేతం అవుతున్నాము, కానీ రియాలిటీకి దూరంగా ఉంటే మనం కోల్పోతాము. మనం రియాలిటీకి దగ్గరుండి చేయాలి, మనం అనుకున్న విధంగా చేయాలి. అది యాజ్ ఈజ్గా టైం లోపల చేయాలి, టైం బాండ్ లోపల చేయాలి. ఇట్లా కొన్ని నా సలహా ఏంటంటే ఇంకొంచెం దీన్ని స్పీడప్ చేసే ప్రక్రియలు అయితే టెక్నాలజీ పరంగానైనా గ్రౌండ్ లెవెల్లోనైనా ఓవరాల్గా అయినా ఇంకా చాలా జరగాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల కనెక్టివిటీ మెయిన్. దాన్ని ఇప్పుడు
కనెక్టివిటీ ఎక్కువ వరకు ఉంది అంటే తెలుసు అందరికి. మన కనెక్టివిటీలో మనం వీటన్నిటిలో కొంచెము ఇంకా కొంచెం చాలా స్పీడప్ చేయాల్సి ఉంది. అది ఇంకోటి ఏంటంటే జెన్యున్ వే మనదే కనుక మనమే జస్ట్ మినిట్ ఐ విల్ జస్ట్ గివ్ క్లారిఫికేషన్. మీరు చాలా విషయాలు చెప్పారు కాబట్టి వీళ్ళు జస్ట్ ఒకసారి నెమ్మదిస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటిదంటే ప్యానెల్ 2 అని ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు కూడా ప్యానెల్ 2 అని కొంతమంది వచ్చేసి వాళ్ళకి మీకు పదవులు ఇస్తామని చెప్పంగానే వాళ్ళు వాళ్ళ ఎవరైతే గెమలేషన్ ఉన్నారో ఆయన పక్కన వెళ్ళిపోయిన తర్వాత ఆ మిగిలిపోయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ప్యానెల్ 2 అని ఎదుగుతున్నారు. వీళ్ళు కొత్తగా కుర్మ సంఘం వాళ్ళు ఏం కాదు, పాత కుర్మ సంఘంలో వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళే. ఇప్పుడు ఈ మన ప్యానెల్ ఏదైతే ఉందో మనము అవుట్ సైడ్ కుర్మ సంఘంలో లేని వాళ్ళము ఇప్పుడు కొత్తగా ఒక ఎడ్యుకేటెడ్ ప్యానెల్ కి మనం ఎంటర్ అవుతున్నాము. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే ఇప్పుడు మనం ఉన్న మెంబర్షిప్ డ్రైవ్ గురించి ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది చేయడానికి మన దగ్గర ఏమి పవర్ లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనము ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ మెంబర్షిప్ సిస్టమ్ని మనము ఛాలెంజ్ చేసినాం కోర్టులో. కాబట్టి మనం ఏం చేయాలని కూడా కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత మనం చేయగలుగుతాము. ఒకవేళ వన్స్ ఇట్ కమ్స్ అప్పటిలోపు మనం ఏంటంటే ఈ కోఆర్డినేటర్స్ ని డిస్ట్రిక్ట్ వైజ్ ప్రతి డిస్ట్రిక్ట్ ప్రతి మండలు వరకు మన కోఆర్డినేటర్స్ ఉంటే దెన్ అప్పుడు కోర్టుకి మనము ప్రజెంటబుల్ సొల్యూషన్ ఇచ్చేసి త్రూ యాప్ వైజ్ గా దానికి మేము త్రూ మెంబర్షిప్ డ్రైవ్ చేసి ఎలక్షన్స్ కండక్ట్ చేసుకుంటాం చెప్పేసి కోర్టుని ప్రజెంట్ చేసుకుంటే అప్పుడు మనము ఇంతకుముందు చెప్పినట్టుగా మనము కోర్టు ద్వారా మనం ఎలక్షన్స్ ప్రక్రియలో పాల్గొనగలుగుతాము. ఇప్పుడున్న మనకు ఉన్నది ఏంటంటే ఈ మనం ఒక ప్యారలల్ నెట్వర్క్ ని కుర్మ సంఘానికి ప్యారలల్ గా ఒక ప్రైవేట్ నెట్వర్క్ ని పెట్టుకొని ఎప్పుడైతే కోర్టు మనకు నుంచి ఒక ఆర్డర్ వస్తుందో ఎలక్షన్స్ కి వెళ్ళాలన్నప్పుడు అప్పుడు మనము ఈ నెట్వర్క్ ద్వారా మనము కుర్మ సంఘం మెంబర్షిప్ ని ప్రతి గ్రామానికి ప్రతి మెంబర్షిప్ ని తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలనేది మా యొక్క సంకల్పము. కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు, విల్ టేక్ దెమ్ ఆన్ బోర్డ్. అయితే చీరాల గారు మాట్లాడండి. నేను కంప్లీట్ చేస్తాను తొందరగా కంప్లీట్ చేస్తాను. ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో యాక్చువల్గా ఏంటంటే ఒక గొప్ప విధంగా చెప్పాలంటే మనం మాత్రమే ప్రాపర్గా ఉన్నామండి. ఇది అంటే ఓవరాల్ కులమానాన్ని పాటిస్తే మనం మాత్రమే ఉంటాం ఏది ఎలక్షన్ ప్రక్రియలో. ఒకటి. రెండో విషయం ఏంటంటే మీరన్న ప్యానల్ 2 వ్యవహారం నేను కూడా చాలా మంది దగ్గర చెప్పాను. ఏమనంటే అంటే సామాజిక మాధ్యమాలు అని చెప్పాను కదా, వీళ్ళది బీజేపీ టీము, వాళ్ళది ఇప్పుడు స్టేట్ లో ఉన్న రన్నింగ్ టీము అనే విధంగా నేను గ్రౌండ్ లో కూడా అంటే నా ఒపీనియన్ అండి అది మెన్షన్ చేస్తున్నాను. వాళ్ళ వర్కౌట్ అయ్యే వే కాకపోయినా కానీ నేను అంటుంది ఏంటంటే మనం ప్రజాస్వామికంగా ఉందండి, ఇవన్నీ ఒక్కొక్కసారి నడవకపోయింది కానీ ఏంటంటే మాది పర్ఫెక్ట్ వే, మనల్ని కన్సిడర్ చేయాలి. కానీ నా ఉద్దేశం ఏంటంటే మనం స్పీడప్ చేయడానికి ఇంకా గట్టి ప్రయత్నాలు చేద్దాం. మీరు అన్నారు కదా తీర్పు తర్వాత అయినా సరే అప్పటి వరకు అయినా సరే గ్రౌండ్ మనం బేస్ ఫిక్స్ చేసుకుంటే బాగుంటది అనే ఇది సజెషన్ మాత్రమే. ఇంకోటి నేను అన్ని రకాల ఇంత పర్ఫెక్ట్ టీమ్ తోటి నేను ఏ స్టేజ్ లోనైనా పనిచేస్తాను. నాకు అలాంటి ఇది బేసిజాలు అయితే లేవు. కానీ ఏంటంటే ఇంకా నాకు వ్యూస్ ఏమున్నాయంటే మన సంఘాన్ని మించి సమాజం నుంచి ఇంకెక్కువ ఆశిస్తున్నాను నేను. సరే నా ఉద్దేశం ఓపెన్ గా క్లియర్ గా చెప్పాలి కనుక చెప్తున్నాను నేను. ఇంకా చాలా మందిని మనం పికప్ చేయాల్సి ఉంది అనేది బాధ్యత కూడా మన మీద ఉందని నేను అనుకుంటున్నాను. ఇంత పర్ఫెక్షన్ వేలో ఎవరు లేరు, మనం వెళ్తున్నాం కనుక మనం చాలా మందికి మార్గదర్శనం కనుక మనము ఇంకా మనం ఎక్కడ మిస్ కావద్దు, స్లిప్ కావద్దు అనేది చెప్పడానికి ఇంత చెప్తున్నానండి. సరే అందరూ ఈ విలువైన సమయాన్ని తీసుకున్నందుకు ఇచ్చినందుకు కూడా నాకు ధన్యవాదాలు అందరికి. థ్యాంక్ యూ సుభాష్ గారు, తమ్ముడు గురునాథ్ గారు, థ్యాంక్ యూ. హలో, శనార్థి అండి కుల బాంధవులకు. నా పేరు చేరాలు అండి. అయితే చేరాలు, మాది వరంగల్ జిల్లా. మనం ఏంటంటే రాజ్యాంగ పరంగానే మనం ఎలక్షన్స్ జరగాలని మనం అందరం కోరుకుంటున్నాం. ఇంకోటి సంస్థాగతమైనటువంటి మార్పు అనేది ఒక లాంగ్ టర్మ్ లో సాధ్యమైతే తప్ప ఇప్పుడు విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఆ మార్పు రావాలి అంటే సాధ్యం కాకపోవచ్చు అనేది నా ఆలోచన అండి. గ్రామాల నుంచి తర్వాత మండలాల నుంచి జిల్లాల నుంచి రాష్ట్రం వరకు అంటే సాధ్యం అవుతుంది, కానీ కొంచెం టైం తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. కంపల్సరీ మన కురుమ వాళ్ళు ప్రతి విలేజ్లో ఒక 40 గ్రామాలు అయితే నేను తిరిగాను. ఆ 40 గ్రామాలలో కురుమ వాళ్ళు ఒక 40% చదువుకున్న వాళ్ళు ఉండరండి. నాకు తెలిసిన నా డాటా ప్రకారం 40% చాలా ఉత్సాహులు ఉన్నారు. ఇప్పుడు
పాత నీరు పోయినప్పుడే కొత్త నీరు వస్తుంది. ఇప్పుడు పాత నీరు పోవడానికి చాలా సమయం పడుతుంది. వాళ్ళు అసలే ఒప్పుకుంటలేరు. వాళ్ళు పోవాలంటే కూడా వాళ్ళ అస్తిత్వం అనేది అసలు మనసు ఒప్పుతలేదు వాళ్ళకు. ఆ కొత్త నీరును మనం ఎప్పుడైతే ఆహ్వానిస్తామో కంపల్సరీ మన అస్తిత్వాన్ని, మన కుటుంబ సంఘం యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి 10 మందికి ఉపయోగపడుతుంది. కాపాడుకుంటూ 10 మందికి ఉపయోగపడే విధంగా చేయాలనేది పెద్దలందరి ఉద్దేశము. దానికి అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున శనార్థి చెప్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. ఓకే, థ్యాంక్ యూ చీరాలు గారు. మీరు ఏదైతే చెప్పారో అక్షర సత్యము. గ్రౌండ్ లెవెల్ నుంచి బిల్డప్ చేసుకోరావాలంటే ఈ తక్కువ టైంలో పాసిబుల్ కాదు. మనము కోర్టుని ఏమడుగుతున్నాం అంటే హడాక్ కమిటీని సెటప్ చేసేసి హడాక్ కమిటీ ద్వారా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని అడుగుతున్నాము. సో మనకు కావాల్సిన టైము దొరుకుతుందని అనుకుంటున్నాము. చూద్దాము. కానీ ఈ లోపు ఏంటంటే మనం ప్యారలల్ గా ఒక నెట్వర్క్ ని బిల్డప్ చేసుకొని మనము ఉంటే ఒకవేళ ఎలక్షన్స్ మెంబర్షిప్ డ్రైవ్ చేసుకోవాలనుకుంటే ఆ నెట్వర్క్ త్రూ మనము ఈచ్ మండల్, ఈచ్ విలేజ్ కి రీచ్ అవ్వాలనేది మన ఉద్దేశం. ఇంకెవరైనా మాట్లాడాలంటే హ్యాండ్ రేజ్ చేయండి. కొత్తగా వాళ్ళు ఎవరైనా జాయిన్ అయితే మైక్ ఓపెన్ చేసుకుని ఇంట్రడ్యూస్ చేసుకుని మాట్లాడండి సార్. నెక్స్ట్ శ్రీవేష్ సంతోష్ గారు, నిజామాబాద్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండి. అందరికి శనార్థి. నా పేరు శ్రీవేష్ సంతోష్. ఫ్రమ్ నిజామాబాద్ డిస్టిక్. అది బోధన్ కాన్స్టిట్యున్సీ, బోధన్ మండలం. నేను గతంలో ఉరుమయ ఉచిత సమితిలో రాష్ట్ర కార్యదర్శిగా, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కూడా సంఘం కోసం నా వంతుగా పనిచేయడం జరిగింది. తర్వాత కొన్ని విధి విధానాల పరంగా కొంచెం విభేదించి ఇప్పుడు పక్కన ఉండడం జరుగుతుంది. కానీ ఎల్లప్పుడూ అంటే జాతికి అంటే న్యాయపరంగా ఇప్పుడు ఉన్న కుర్మ సంఘం కూడా మనందరికీ తెలిసిన విషయమే. అంటే చట్టబద్ధంగా కానీ న్యాయపరంగా కానీ వాళ్ళు ఎన్నికైన వాళ్ళు కాదు. ఒక నియంత్రణలాగా ఏళ్ల తరబడి ఉన్నారు. ఆ విధానాన్ని మనం వ్యతిరేకించి ఇలా జాతి కోసం ఏం చేయలేని పరిస్థితులు, నిశ్చేస్థితిలో ఉన్న మాకు వాస్తవంగా ఈ కుర్మ మేధావుల ఫోరం ద్వారా ఒక ఆశ అయితే చిగురించింది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ముఖ్యంగా మన గురునాథ్ సార్ గారి ద్వారా కావచ్చు, మేము కూడా ఇది సరైన వేదిక అనుకుని రావాల్సిన రోజు యుద్ధం అనేది తప్పకుండా వస్తుంది. ఆ లోపు మనం ఆయుధాలని, సైనికులను సిద్ధం చేసుకోవాలని ఒక కాన్సెప్ట్ తోని ఇలా జిల్లా కోఆర్డినేటర్ నియమించుకోవాలి. తద్వారా మండల గ్రామ స్థాయిలో ఒక బలమైన నెట్వర్క్ తయారు చేయాలా అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ. థ్యాంక్ యూ సంతోష్ గారు. అయితే మీరు ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు మాకు సంతోష్ గారు, హలో చెప్పండి. అయితే ఇప్పుడు మీరు నిజామాబాద్ జిల్లాకు, మీరు ఇంకా కొంతమంది నిజామాబాద్ జిల్లాకు కోఆర్డినేటర్ అయిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళు కులం కొరకు, కుల చైతన్యం కొరకు పనిచేసే వ్యక్తులను కోఆర్డినేటర్గా మండలానికి మీరు కూడా కనెక్ట్ చేయండి. వాళ్ళను అంటే మీకు ఎంతవరకు సాధ్యమవుతుందండి? ఈ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు మనకు ఆల్రెడీ ఆల్మోస్ట్ 120 మెంబర్స్ కోఆర్డినేటర్ రెడీ చేయడం జరిగింది. కొంత వాళ్ళకి ఇంకా మేము రీచ్ అవుట్ కాలేకపోయినాం, అంటే సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇంట్రెస్టెడే. రాబోయే రోజుల్లో 100% వాళ్ళతో కూడా ఈ ఆన్లైన్ మీటింగ్ల ద్వారా బైలాజు, నియమావళి పూర్తి అవగాహన కల్పించి, లేదా మధ్యలోనే మీరు ఎక్కడైనా ఏదైనా జిల్లాలలో మీటింగ్ ప్లాన్ చేస్తే మేము రావడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే ప్రతి కులస్తుడికి విషయాలు తెలియజేయాలి. మనం అంటే అది టైం పడుతుంది, కానీ 100% మనం రీచ్ అవుతాము. ఎందుకంటే మనం కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలక్షన్ చేయడానికి ఎట్లాంటి అవకాశాలు లేవు. ఓన్లీ థింగ్ మనతో కూర్చొని
కాంప్రమైజ్ ఒక లెవెల్లో వచ్చిన తర్వాత కాంప్రమైజ్ రావాలి. అప్పుడు లేదా ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత అడ కమిటీ ఏర్పడిన తర్వాత, మరి అడ కమిటీ ఏర్పడిన తర్వాత మనకు 120 ఇప్పుడు సెలెక్ట్ చేసినాం. రాబోయే రోజుల్లో వేలలో వెళ్తుంది ఆ సంఖ్య. ఆ వేలలో వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ అడ కమిటీలో ఉంటారు. వాళ్ళ తరపున కూడా వాళ్ళ ఎవరైతే నెట్వర్క్లో ఉంటారో, ఎవరైతే కనెక్ట్ ఉంటారో వాళ్ళకు కూడా మెంబర్షిప్ వస్తుంది. అంటే అటు ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, యజ్ఞమలేశం గారి ప్యానల్ తరపున ఎంతమందికి అయితే ఇవ్వడం జరుగుతుందో, మనకు కూడా అన్ని బుక్స్లు అన్ని మెంబర్స్ను చేయడం వల్ల ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుంది. ఎక్కడైతే పోటీ ఉంటుందో అక్కడ పోటీ నిలబడి వ్యక్తి గెలుస్తాడు. ఎక్కడైతే పోటీ లేదో అక్కడ యునానిమస్గా ఎన్నుకుంటారు. కానీ ఒక నెట్వర్క్ అయితే బిల్డ్ అవుతుంది. అంటే ఇది సాధ్యపడుతుంది. మనము ఓన్లీ థింగ్ మనలాంటి ఐడియాలజీ, మనలాంటి యాక్టివ్గా పనిచేసే వాళ్ళను మనము మనకు కనెక్ట్ చేసుకోవడం, అంటే మీకు కనెక్ట్ చేసుకోవడం, మాకు కూడా కనెక్ట్ చేయడం, ఇట్లాంటిది అన్నీ చేస్తే తప్పకుండా మనము ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈజీగా. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? మనం అమర్గొండ అని సిద్దిపేట అనుకుంటా. అమర్గొండ గారు. ఓకే, నరసింహులు అన్న వికారాబాద్ నుంచి మాట్లాడండి. అన్నలు శరణార్థి వికారాబాద్. హలో అన్న, మాట్లాడుతురా? వికారాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అన్న. ఈ ప్రోగ్రామ్ లో ఈ అవేర్నెస్ బాగానే ఉంది అన్న. మనం అంతా కలిసి ప్రతి నరసింహులు అన్న ఇంకా కొద్దిగా గట్టిగా మాట్లాడండి. హలో అన్న, కుమార్ అన్న మాట్లాడుతురు. అలా అయిపోయింది. అమర్గొండ అన్నారు మాట్లాడుతుండ్రు. వాళ్ళు అయిపోయినాక మాట్లాడదాం. ఓకే అన్న, మాట్లాడాలా? అన్నగారు నమస్తే. హలో. ఓకే, కంటిన్యూ చేయండి. ఓకే అన్న, మా కాన్షియన్స్ వచ్చేసి నారాయణఖేడ్ అన్న. హలో అన్నగారు, మాట్లాడు. హలో బ్రదర్, మీది అందరికి వినపడుతుంది, మీరు కంటిన్యూ మాట్లాడండి. ఓకే. మనది నారాయణఖేడ్ అన్న. మన నారాయణఖేడ్ అంతకు ముందు ఇది ఏదైతే ఎలక్షన్ కన్నా ముందు ఇది మెంబర్షిప్ ఉండే కదన్నా. అంతకుముందు పాత బాడీ కూడా ఉంది మన నారాయణఖేడ్లో. వాళ్ళకి మెంబర్షిప్ బుక్ ఇచ్చినప్పుడు మనకి తక్కువ వాళ్ళకి ఎక్కేస్తే మన దగ్గర స్టార్టింగ్స్ అంతే జర పోటీ తత్వం ఉండే. అయితే మనం గిన యజ్ఞమల్లేశం దాకా వెళ్ళి మనం అన్ని రకాల ప్రయత్నాలు చేసి బుక్కులు తీసుకున్నాము. మన దగ్గర వాళ్ళకు కూడా చెప్పి ఎలక్షన్ ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్ ఉండేనో ధనసరి ప్రకాశ్ అని ఉండే మనకు. వాళ్ళు రాకపోతే కూడా మనమే పోయినాము. ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఆ రోజు ఈ మండలి పోతాం, ఆ రోజు ఇంకో మండలి పోతాం అనేసి డేటు టైం అంతా పెట్టి ప్లేస్ అంతా పెట్టి మనం పోటీ చేసామన్న. అంటే పోటీ అంటే అక్కడ నుంచి వాళ్ళు నిలబడుతున్నారు, ఇక్కడ నుంచి మనం నిలబడుతున్నారు. మన దగ్గర ఆల్మోస్ట్ 7 మండలాలు కూడా ఇక మండలాల అధ్యక్షులు అంతా అంటే విలేజ్ బైలాస్ ప్రకారమే చేసినాం మనము. అంటే ముందు విలేజ్ అధ్యక్షుల సమక్షంలో మండల అధ్యక్షులకి ఎన్నుకున్నాం. మండల అధ్యక్షులు అంతా కలిసి కాన్ఫరెన్స్ ఎన్నుకున్నారు. మన దగ్గర ఆల్మోస్ట్ అయింది. కాకపోతే ఈ మీరు అంతా కోట్ల కేసు అవి అన్నీ నడవడం వల్ల ఆ బుక్కులు మరియు ఆ డబ్బులు ఇవ్వలేము మనం. మన దగ్గరనే ఉన్నాయి. మీరు మళ్ళీ ఎలక్షన్ పెట్టినా ఓకే, మనము దానికి కంటిన్యూ చేయడానికి కూడా మన దగ్గర అన్నీ ఓకే. మన నాలుగేళ్ళ మట్టుకు బైలాస్ ప్రకారం కంప్లీట్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఏదైతే చెప్పారో మీ నారాయణఖేడ్లో మీరు ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ కుటుంబ సంఘం వాళ్ళ నియమావళి ప్రకారంగా మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేసుకున్నారు. ఈ 100 రూపాయల మెంబర్షిప్ ఏదైతే ఉందో ఇది బైలాస్ లో లేదు. సో కోర్టు ఎవరి డిసిషన్ వచ్చేటప్పటికి ఇప్పుడు తీసుకున్న మెంబర్షిప్ అనేది వ్యాలిడ్ కాదు. సో మళ్ళీ ఫ్రెష్ గా మెంబర్షిప్ డ్రైవ్కి వెళ్ళాల్సి వస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ప్రతిసారి ఎలక్షన్స్ కి 2 నెలల ముందు మెంబర్షిప్ డ్రైవ్ ఓపెన్ చేస్తారు, మెంబర్షిప్స్ ఇస్తారు. మరి లాస్ట్ టైం ఇచ్చిన మెంబర్స్ కాదా అసలుకి దాని మీద ఏం క్లారిటీ లేదు. ఇంతకుముందు అనుకున్నట్టుగా ఒక 10,000 మంది 5,000 మంది మెంబర్షిప్ కూడా కాదు. వీళ్ళ మెంబర్షిప్ డ్రైవ్ అనేది కొన్ని 3,000-4,000 మంది అయ్యి ఉంటారు త్రూఅవుట్ స్టేట్. అంతకంటే కూడా ఎక్కువ అయినట్టు ఏమనిపించట్లేదు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ఈ మెంబర్షిప్ 100 రూపీస్ తీసుకున్న దానికి బైలాస్ ప్రకారంగా చట్టబద్ధత లేదు కాబట్టి మీరు ఏ డబ్బులు అయితే తీసుకున్నారో ఈ డబ్బులు సంఘాన్ని దగ్గర వేయకుండా మీరే పెట్టుకోండి. నెక్స్ట్ ఓటీ డైరెక్షన్ లో మెంబర్షిప్ డ్రైవ్ చేసి
దీనిని దానికి వాడుకోవచ్చు. ఓకే ఓకే అన్న ఓకే. అయితే మనం ఇదే కాకుండా మళ్ళా మెంబర్షిప్ కొత్తగా ఇస్తా అంటే కూడా మనకు జైరాబాద్ కూడా అటెన్స్ ఉంటుంది మనకు. ఇక్కడ మన జూకల్ అటెన్స్ ఉంటుంది, మనం దగ్గరలోనే ఉంటాము. మన సెంట్రల్ ఆందోళన కూడా అటెన్స్ ఉంటుంది కాబట్టి మనం సంఘం కోసం మనము తిరగడానికి కూడా మీ అడా కమిటీలో మనం ఉంటాం అన్న. ఓకే 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 థ్యాంక్ యూ. అడా కమిటీ అనేది కోర్టు నియమిస్తుంది. నియమించిన తర్వాత మనము మెంబర్షిప్ డ్రైవ్ అనేది మనము కోర్టు డైరెక్షన్స్ లో మనం చేసుకుని అప్పుడు ఎలక్షన్స్ కి వెళ్తాము. అంటే అది కోర్టు అప్పుడు ఎలా డైరెక్ట్ చేస్తుంది అనేది తెలియదు. ఇప్పుడు కుటుంబ సంఘం వాళ్ళని కొద్ది మెంబర్స్ ని మనని కొద్ది మెంబర్స్ ని అడిగేసి ఒక బాడీ సెటప్ చేస్తుందా, మనం మాత్రం వాళ్ళ రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ నుంచి కొంతమంది అఫీషియల్స్, గవర్నమెంట్ వాళ్ళ అఫీషియల్స్ ఉన్న బాడీనే సెటప్ చేసి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలనేది మన ప్రేయర్. చూద్దాం కోర్టు ఎటు డిసైడ్ చేస్తే దాని ప్రకారం వెళ్దాము. ఇప్పుడు ఏంటంటే మనము డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ ని మనము సంకల్పం. ఓకే ఓకే అన్న ఓకే ఓకే అన్న. మనం ఈ కులం కోసం కంటిన్యూ ఉంటాము. ఓకే థ్యాంక్ యూ. ఇంతమంది మాట్లాడటం ట్రై చేశారు. డబుల్ స్పీకింగ్. నరసింహులు గారు వికారాబాద్. అన్న శరణార్థే అన్నగారు, ఇది బుక్స్ మెంబర్షిప్ బుక్స్ అనేది ఉన్నారు, ఎవరు ఇక్కడ స్పాన్సర్ అనేది లేదు కదా. మెంబర్షిప్ బుక్స్ ఇంతకుముందు అనేది వీళ్ళు కుర్వ సంఘం వాళ్ళు అది ఎంత అంటారు చూడు 100, 500 అనేది వసూలు చేయడానికి వాళ్ళు ఇచ్చారు. ఆ బుక్స్ మరి వాల్యూడ్ అవుతుందా కాదా? అవి ఇట్లా కొన్ని మండలాలకు జిల్లాలకు అనేది ఇది కాలేదు. మనమంతా ఒకటి ఈ జూమ్ మీటింగ్తో పర్వాలేదు కానీ ప్రతి జిల్లాకు కొద్దిగా అందరం కలిసి ఒక ప్లాన్ వేసుకొని మీటింగ్ అరేంజ్ చేసుకుంటే ఇట్లా జర మంచి అవగాహన వచ్చే అవకాశం ఇట్లా ఉంటుంది. గురునాథ్ గారు ఇట్లా ఈ వర్సెస్లో ఇట్లా ఆలోచించండి. ఓన్లీ జూమ్ కాకుండా ప్రతి జిల్లాకు వారము 15 రోజులకు ఇట్లా పోవడం ద్వారా ఇట్లా మనకు అవేర్నెస్ వస్తుంది. జిల్లా నుంచి మండలం నుంచి ఇట్లా వచ్చి జిల్లా స్థాయిలో కలుస్తారు కాబట్టి అట్లా ఇట్లా ఇంకా జర ఎక్కువ ఇదయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ ఎలక్షన్ అనేది వాళ్ళది ఏంటంటే ఇక మేమే పెట్టినా మా మెంబర్స్ అయిపోయి అన్న లాస్ట్కి వస్తే వాళ్ళు అదే విధంగా చేసే లెక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ అన్నా. ఇప్పుడు ఇంతకు అన్నారు చూడు గురునాథ్ అన్న, ఇక మీరు అంతేం చేయలేరు ఇట్లా ఉన్నది అన్నట్టు వాళ్ళ పర్సనల్ పెట్టే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఇంతకుముందు ఆయన మున్సిరాబాద్ దాంట్లో కన్వెన్షన్లో పెట్టి మొత్తం కోర్టుకు సబ్మిట్ చేసింది చూడు. సాక్ష్యాలు మొత్తం ఇగో తెలంగాణ జిల్లాలో మొత్తం నేనే అధ్యక్షుడిని, నేను చెప్పింది రెడీ అని చెప్పి పేమెంట్ క్యాండిడేట్లను అంతా తీసుకొచ్చి వీడియోస్ అవన్నిట్లకు ఈ విధంగా చేస్తుండ్రు. ఆ విధంగా మోసం అనేది చాలా ఉంది వాళ్ళలో పాటు. ఎందుకంటే బాగా డబ్బులు తింటున్నారు, కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మన సంఘము ఎంత ఉన్నదంటే మనము స్వచ్ఛందంగా మనం చేసి మన పర్సనల్గా ఈ అవగాహన పెంచడము ఇది చేయడం ఇది ఉంటుంది. మనమంతా కలిసి కొన్ని జిల్లాల ప్లాన్లు వేసి ఇట్లా మీటింగ్లు అరేంజ్ చేయడము అనేది చాలా బెటర్ అన్న. మీరంతా మరి అనుకూలం ఉంటే వీక్లీ వన్స్ పెట్టుకుంటే బెటరే. థ్యాంక్ యూ నరసింహ గారు, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ వైజ్ గా కోఆర్డినేటర్స్ నియమించిన తర్వాత ఒక నిమిషం ఇస్తాను. నియమించిన తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ ఫిజికల్ మీటింగ్స్ కి వెళ్ళే ప్లాన్ లో ఉంది. కుర్మ జైపాల్ గారు మాట్లాడుతున్నారు. ప్రతి జిల్లాకు ఇన్ఫర్మేషన్ నా పేరు కుర్మ జైపాల్ అన్న, నారాయణ మండలం అన్న. మరి గతంలో కుర్మ సంఘం అభివృద్ధి కోసం నారాయణ మండలం నుంచి ప్రయత్నం చేసినాం. అదేవిధంగా దొడ్డి కొమరయ్య ఈరోజు ప్రతి జిల్లాలో కానీ ప్రతి మండలంలో కానీ దొడ్డి కొమరయ్య వర్ధంతి కానీ జయంతి కానీ జరుపుకోవడానికి కారణం నారాయణ మండలే. అదేవిధంగా నిన్న యజ్ఞమనిషి మాట్లాడిన మాటలు పొన్నం ప్రభాకర్ గారి దగ్గర ఏంటంటే మొత్తం కులం కట్ట నా దగ్గర ఉంది, నెట్ చెప్తే అట్లా అనే మాట మాట్లాడిండు. కావాల్సిన వీడియో మీకు పెట్టగలుగుతా అన్నా. ప్రతి జిల్లాకు వచ్చిన వాళ్ళకు వెహికల్ పరంగా కట్టేందు పేమెంట్ ఇచ్చిన ఆ మూమెంట్ లో నేను పోయినా కదా మీటింగ్ పోయి అక్కడ క్వశ్చన్ చేసినా కానీ స్టేజ్ వరకు ఎవరు అవకాశం ఇవ్వలేరు ఆ రోజు. అదే మీకు ఆ సాక్ష్యం అనేది కోర్టుకి సబ్మిట్ చేసిండ్రు, ఇది చేసిండ్రు వీళ్ళంతా
ఏమున్నా 35 లక్షలు వస్తుందండి. అన్న అన్న జయపాల్ గారు మాట్లాడండి. జయపాల్ గారు మీరు మాట్లాడండి. శ్రీనాథ్ అన్న రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు, ఇప్పుడు ఎవరైతే ముందరికి యాక్టివ్ అవుతున్న వ్యక్తులలో వాళ్ళ గొంతు నొక్కాలని చూస్తూ ఉన్నారు. వాళ్ళని సపోర్ట్ చేయడం నారాయణ కుర్మత 100% రెడీగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బురగడ నాగేష్ కానీ, యజ్ఞమల సింగ్ కానీ, దొడ్డి కొమరా ఎవరంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి దొడ్డి కొమరా ఎవరు అని, దొడ్డి కొమరా నారాయణకెళ్ళి విగ్రహం పెడతా ఉన్నాం మేము, వాళ్ళ గురించి చందా ఇవ్వాలంటే వాళ్ళెవర్రా బాబు, దొడ్డి కొమరా ఎవర్రా బాబు అనే స్టేజ్ నుంచి ఈరోజు దొడ్డి కొమరా అంటే మేమే ఉన్నాము, మేమే వచ్చినాము, ఈరోజు జీవో వచ్చిన మేమే అంటే విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న కూడా పొన్నం ప్రభాకర్ మన బీసీ వెల్ఫేర్ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ దగ్గర ఏం మాట్లాడుతున్నారంటే, మేమే ఈరోజు నా వెనకనే దొడ్డి మొత్తం కుర్మ సంఘం కుర్మ యువత మొత్తం కానీ కుర్మ సంఘం కానీ ఉన్న మాట్లాడుతూ ఉన్నాడు. అది 100% మేము ఖండిస్తూ ఉన్నాం. ఏంటంటే 100% దొడ్డి కొమరయ్య కానీ నారాయణఖేడ్లో దొడ్డి కొమరయ్య కానీ కుర్మ అనే చైతన్యం రావడానికి కానీ నారాయణఖేడ్ అని నేను ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, రాబోయే రోజుల్లో కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే దొడ్డి కొమరయ్య ఫ్యామిలీ గురించి ఇంతవరకు కూడా వాళ్ళ ముఖానికి యజ్ఞమల సింగ్ కానీ ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో దొడ్డి కొమర నుంచి వాళ్ళందరూ కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన జాడలు లేవు, వాళ్ళ పరిస్థితులు ఉన్న జాడలు కూడా లేవు. వీళ్ళకు ఆ మాటలు మాట్లాడే అర్హత కూడా వీళ్ళు లేదు అని నేను ఖండిస్తూ ఉన్నాను. ఆల్రెడీ కుర్మ సంఘంలో నేను సభ్యత్వం తీసుకున్న వ్యక్తిని, 100 రూపీస్ నేను కట్టిన వ్యక్తిని. ఇంతకుముందుగా 10 years నుంచి బ్యాక్ నుంచి 10 years ఇంతకుముందు కట్టినా, ఇప్పుడు కట్టినా. ఎందుకంటే వీళ్ళు గురునాథ్ అన్న కానీ, కొంగల పాండన్న కానీ ఎవరైతే ముందరికి యాక్టివ్గా మాడుతున్నారో వాళ్ళందరికీ గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ. అంతకు మించి అందులో ఏం లేదు. ఎవరు మాట్లాడినా నేను నారాయణఖేడ్ నియోజకవర్గం ఉన్నటువంటి ఇంతకుముందు లొండి నరసింహ మాట్లాడాను కదా, నారాయణఖేడ్ నియోజకవర్గంలో 200 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామానికి తిరిగి కమిటీలు వేసినాం, యూత్ కమిటీలు వేసినాం, గొర్రెకాపర్ సహకార సంఘాలని సభ్యతలు ఉన్నాయి. కానీ ఇంతవరకు ఎవరైతే లాస్ట్ టైంలో మనం అందరం మాట్లాడుతూ ఉంటాం, మనం అందరం ఇవన్నీ చర్చలు చేసిన తర్వాత లాస్ట్ ఎవడో వచ్చి మనం ముందు కూర్చొని వాడు పైసలు కుప్ప వరంగానే అందుకే అందరూ జయ కొడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి పుట్టినాం మనము, మన కుల మన తాతలు ముందు మనకు తెలుసు కదా, దాని గురించి రావాలని నేను కోరుతా ఉన్నా అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న ఇప్పుడే పంపిస్తాను, ఒక్క నిమిషం. అయితే ఇందాక నరసింహులు గారు అట్లాగే గారు అన్నట్టు మన ఏదైతే నాగోల్ ఫంక్షన్ హాల్లో వాళ్ళు కూర్చోబెట్టుకొని అందరికి ఇస్తారు. అన్న ఇంకోటి, ఈ కేవైసీఎస్ స్థాపించిన రోజు కూడా నేను ఉప్పల్ బీరప్ప గుడిలో ఈ కేవైసీఎస్ గురించి పెట్టాలని కోరిక కలిగినప్పుడు రోజు కూడా నేను అక్కడే ఉన్నా. అదేవిధంగా ఇది యజ్ఞమలస్యం కూడా దగ్గర కూడా అన్న, యజ్ఞమలస్యం దగ్గర గొర్రెలు ఏంటంటే ఈ గొర్రెకాపర్ సహకార సంఘాల గురించి మాట్లాడిన రోజు కూడా నేను దగ్గరలో ఉన్న లైవ్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడారంటే వీళ్ళందరూ సెకండ్ విడత గొర్రెలు రావాలని చెప్పడం జరిగింది. ఆ రోజు సెకండ్ విడత గొర్రెల నుంచి అసలు మాట్లాడలేరు. డెడ్ అయిన అంటే ఇన్సూరెన్స్ ఉన్న గొర్రెలు, చనిపోయిన గొర్రెలకు ఇన్సూరెన్స్ ఇస్తా అని చెప్పిండు. ఇన్సూరెన్స్ ఇస్తాన్న విషయం కూడా మాట్లాడలేరు అన్న వీళ్ళందరూ. లైవ్ సాక్షి నేనే. అన్నా నరసింహులు మాట్లాడు. మీ లోపల ఉన్న సాక్షిగా సాక్షాత్తు ఏం జరిగిందో అది మాట్లాడండి. 2016లో అన్న మనం సంఘం ఏర్పాటు నారాయణఖేడ్లో కుర్మ యువత సంఘం అని ఒకటి కొత్త ఏర్పాటు చేసినాం. అప్పుడు 2016లో అయితే అప్పుడు మనం కడవెండి గ్రామానికి వెళ్ళినాం. అంటే వాస్తవానికి మనకు అది జరిగింది ఏంటంటే, ఇక్కడ పక్కన కర్ణాటకలో మనకు కుర్మల గెస్టీ జాబితాలో ఉంటది, మనకి ఇక్కడ బీసీ ఎందుకు ఉంది అనేసి మనం వాళ్ళు సంగోళి రాయణ పేరు మీద ఉద్యమం చేసి మనకి
హలో హలో కృష్ణమూర్తి గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు మాట్లాడండి. అది నరసింహుడి వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇది ఈ యాక్చువల్గా ఏంటంటే మొత్తం టీం అందరిది కనీసం వాట్సాప్ గ్రూప్ అయినా లేదంటే కనెక్టివిటీ కోసం కనెక్టివిటీ కోసము సోషల్ మీడియా లేదంటే ఇన్స్టా అది ఏమంటారు మన టెలిగ్రామ్ అయినా ఏదోటి గ్రూప్ లాగా ఉంటే ఇంటర్నల్ డిస్కషన్స్ కూడా ఉండొచ్చు. అవి మరి మీకు లీగల్గా వేరే విధంగా ఎట్లా ఇన్కన్వీనియన్స్ అవుతాయో నాకు తెలియదు. కాకపోతే కృష్ణ గారు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాము దీనికి, టెలిగ్రామ్ కాదు కానీ. జస్ట్ ఏంటంటే అందరం కనెక్టివిటీ కోసము కొంచెం ఇంప్రూవ్మెంట్ అంటే ఏదైనా వేరే ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉంటాయి కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం అది ఇంకా డిలే అవుతుంది. ఇక్కడ మెసేజ్ గురునాథ్ నెంబర్ ఉంది, ఈ నెంబర్ కి అందరు హాయ్ అని మెసేజ్ పెట్టండి, వీళ్ళందరితోటి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. గురునాథ్ ప్లీజ్ టేక్ ఓవర్. తప్పకుండా అన్న. అయితే కొందరికి ఒక అపోహ ఉంది, అదొకటి క్లియర్ చేస్తాను. ఏంటి అంటే యజ్ఞమల్లేశం గారు ఫంక్షన్ హాల్లో కూర్చోబెట్టి 10,000 15,000 ఇచ్చేసి అందరితోని యునానిమస్ గా మేము ముందుకెళ్ళిపోయి మరి ఇప్పుడు వెనక్కి తగ్గాల్సి వచ్చిందంటే చట్టం ఏదైతే సక్రమంగా ప్రభుత్వం ఇచ్చిన భూమిని ప్రభుత్వం ఎట్లా చెందాలో కుర్మ సంఘం అందరికి చెందాలనే దాని మీద ఆయన ఓడిపోయేది 100%. మన దగ్గర సహనం ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి, అవగాహన ఉండాలి, కుల చైతన్యంతో ముందుకెళ్ళాలి. అది ఈ రోజు జరుగుతుందా, నెలకు జరుగుతుందా, సంవత్సరం జరుగుతుందా, జరుగుతుంది, పక్కా జరుగుతుంది. అన్నగారు మాట్లాడచ్చు. హలో ఓకే, మిత్రులు ఎవరైనా మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడండి, సలహాలు ఇవ్వండి. డైరెక్టర్ అన్నగారు ఓకే, మనకు డైరెక్టర్ ఎలక్షన్ ఉంటుంది అన్న. ఇప్పుడు ఏంటంటే మనకు డైరెక్టర్ ప్రతి 5 years ఒకటి డైరెక్టర్ ఎలక్షన్ ఉంటుండే. డైరెక్టర్ మన విలేజ్ సంఘాల అధ్యక్షులు అందరు కలిసి డైరెక్టర్ ఎన్నుకోవడం, డైరెక్టర్లు అందరూ కలిసి జిల్లా చైర్మన్ ఎన్నుకోవడం. ఇప్పుడు మనది ఏదైతే మన అక్క సరిత తిరుపతి అక్క గారు ఇప్పుడు మనకు దానికి ఇచ్చిరు కదా మొన్న యానిమల్ హస్బెండరీ చైర్మన్ నరసింహులు గారు. ఆ ఎలక్షన్స్ ఆఫ్టర్ 1 or 2 months తర్వాత పెడతాము అని ప్లాన్ చేస్తున్నారు అక్క కూడా. అయితే మనం అక్క గారికి కలిసి ఏంది 1 or 2 months ఉంది కదా, ఈ 1 or 2 months లో మనం గ్రౌండ్ లెవెల్లో వెళ్తే కొత్తలు వాళ్ళ డైరెక్టర్ అంటే తెలియదు, మళ్ళీ వాళ్ళకు దాంట్లో ఏంది సంఘంలో ఉండాలా, విలేజ్ సంఘంలో వాళ్ళు ఏంది డైరెక్టర్ నిలబడాలంటే విలేజ్ అధ్యక్షుడు అయి ఉండాలా, మళ్ళా ఆ సంఘంలో వీళ్ళ పేరు సభ్యత్వం ఉండాలా. అంటే ఈ సంఘం అంటే ఈ మన కుర్మ సంఘం కాదు, విలేజ్ కు సంఘం రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఒక విలేజ్ ప్రతి విలేజ్ కు రిజిస్ట్రేషన్ ఉన్న సంఘంకే. నరసింహ గారు అది అక్కతో మనందరం ఒకసారి కూర్చొని చర్చ చేద్దాము. నో ప్రాబ్లం, మీరు అన్నది 100% కరెక్ట్. ఇప్పుడు మన కుర్మ సంఘం ఎలక్షన్ దాని మీద మాట్లాడదాము. అది చేద్దాం, 100% కూర్చొని చేద్దాం. అది నేనేమంటున్నాను అన్న, ఆ ఎలక్షన్ మనం గ్రౌండ్ లెవెల్లో తిరిగినట్టయితే ఆ సపోర్ట్ అనేది మనకు ఆటోమేటిక్ రాష్ట్ర వ్యాప్తంగా యువకులు కాంటాక్ట్ చేయడానికి మనం సలహా ఇస్తే కాంటాక్ట్ చేయడానికి చేస్తారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన అవేర్నెస్ జరుగుతుంది. అదే నరసింహ గారు, అది సపరేట్ గా మనము మాట్లాడదాము. ఇది ఇప్పుడు కుర్మ సంఘం గురించి చర్చిద్దాం. ఓకేనా? ఇంకా మిగతా వాళ్ళు ఇంకెవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు
ఇది ఇదే విధంగా ప్రీ ప్లానింగ్ వెళ్తే ఇంకా మనము అన్ని ఆల్మోస్ట్ అవుతాయి అనుకుంటున్నాను నేనైతే. కృష్ణ మజ్జిగ నేను అంటే ఆ, సరే ఈ వర్కౌట్ అయితే చాలా హెవీ, అంటే చాలా పెద్ద ఎత్తునే ఉంది. దీని విషయంలో కూడా చాలా అంటే సంతృప్తి అయితే ఉంది మాకు. ఇంకా ఏం లెవెల్లో ఇంకా ఏం అన్ని లేదన్న కవర్ గారు, అయితే బాగుంటుంది. ఇప్పుడు మనము ఇప్పుడు మేము మా పరిధి వరకు మా సాయశక్తుల ద్వారా నెట్వర్క్ బిల్డ్ చేయడానికి కోఆర్డినేటర్లు చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక పర్సన్, ఇప్పుడు లొండే నరసింహులు ఉన్నాడు నారాయణఖేడ్, ఆయన కంగటి ప్రాంతంలో ఉంటాడు. ఆయన ఆయన ఏం చేయాలి, ఆయనకు తెలిసిన వాళ్ళు, ఆయన ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ 30 మెంబర్స్ గ్రామం నుంచి, ప్రతి గ్రామం నుంచి ఒక్కళ్ళన తీసుకొని మండలంలో ఒక 10 మందిని తీసుకొని అది ఆ డేటాను మనం ఇప్పుడు అతి త్వరలో ఒక వాట్సాప్ గ్రూప్, అంటే రేపా ఎల్లుండా అని చేసేసి ఈ కోఆర్డినేటర్లో సపరేట్ కమ్యూనికేషన్ ఉంటది. అంటే మనము ఏంటంటే నేను ఎంతమందిని కోఆర్డినేట్ చేస్తున్నాను, ఎంతమందిని దీన్ని కనెక్ట్ చేస్తున్నాను. ఇందాక నరసింహులు గారు వికారాబాద్ అన్నారు. అన్న మీరు ఏదో ఒక డేట్ అనుకొని మీరు మీటింగ్ పెట్టినారు అన్నప్పుడు 100% ఎవరో ఒకళ్ళు వచ్చి అక్కడ మన విషయాలు, మనం ఏవైతే కోర్టులో ఏం జరుగుతుంది, మన దగ్గర ఆర్టీఐ ద్వారా తీసుకొచ్చిన సమాచారం ఏముంది, ప్రతి విషయం చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. మేము ఓన్లీ ఆన్లైన్లో కూర్చొని మాట్లాడేటోళ్ళం కాదు, గ్రౌండ్లో వెళ్ళి ప్రతి సమాచారం తీసుకొచ్చినాం. గ్రౌండ్లో వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి కోర్టులో కొట్లాడుతున్నాం. వరంగల్ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంతకుముందు కరీంనగర్కి వెళ్ళడం జరిగింది. అట్లాగే ప్రతి దగ్గర ఏ జిల్లాలలో ఎవరైతే స్వచ్ఛందంగా మీటింగ్ పెట్టడానికి రెడీ ఉన్నాం అని ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే 100% రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఒక దగ్గర కూర్చొని కుల చైతన్యం జరగదు, అది సాధ్యపడదు. కేవలం ప్రతి ఒక్కరు భాగస్వామి అవ్వాలి. ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ యొక్క, అంటే నా బాధ్యత ఎంత ఉంది, నేను ఎంతవరకు చేయగలుగుతా. అప్పుడు ఒక జిల్లా పెట్టిన తర్వాత పక్కన జిల్లా వాళ్ళు అరే మేము కూడా పెడతాం మీరు కూడా రండి అంటే అక్కడ కూడా వెళ్ళడం. అంటే ఇది కమ్యూనికేషన్ మనం పెంచుకోవాలి, నెట్వర్కింగ్ పెంచాలి. ప్రతి ఒక్కరు నా ద్వారా 50 మందిని నేను జాయిన్ చేపిస్తా ఈ నెట్వర్క్ లో 100 మందిని. ఈసారి మాత్రం 100% చైతన్యం 100% పడుతుంది. అది 100% మనం నెగ్గుతాం. సమయం అటు ఇటు అవ్వచ్చు కానీ ఎక్కువ ఛాన్స్ ఉంది. అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నాం, రాజ్యాంగం ఉంది. ఆ అన్నిని తుంగలో దొక్కి ఈరోజు ఒక్క వ్యక్తి 20 సంవత్సరాల నుంచి ఉన్నాడు అంటే ఎవరు అడగలేదు కాబట్టి ఉన్నాడు. ఇప్పుడు అది అడగడానికి మనము స్టార్ట్ అయినాం. ఒక గురునాథ్ అడిగితే వ్యవస్థ మారుతుంది అంటే ఎంతవరకు సాధ్యపడుతుందో అంతవరకు మారుతుంది. ప్రతి ఒక్కరు భాగస్వామి అయ్యి ప్రజల చేత ఏదైతే ఎన్నుకోబడుతున్నామో ప్రభుత్వాలను ప్రతి 5 సంవత్సరాలకు, అట్లనే ఇందులో కూడా ప్రతి ఒక్కరు తిరగబడితే 100% అవుతుంది. ఎందుకు సాధ్యపడదు? వాళ్ళు ఎన్ని మీటింగ్లు పెట్టుకొని ఎన్ని పంగనామాలు పెట్టుకున్నా, ఎంత 10,000 కాదు 1,00,000 రూపాయలు ఇచ్చి పబ్లిక్ ని తీసుకొచ్చి ఏం చేసినా కూడా అల్టిమేట్ గా ప్రజాస్వామ్యం గెలుస్తుంది. అట్లా మనం అయితే ఆ దిశగా వెళ్తాం. ఇక్కడ నా చిన్న సజెషన్ ఏంటంటే, ఇక్కడ అదే పార్టీల సంఘంలో పార్టీలకు అవుట్ ఆఫ్ పార్టీలకు ఎట్లా డీల్ చేయాలి, దాని ఆవశ్యకత ఏందని ఒక అందరికీ ఇది కూడా రీచ్ అవ్వాలనేది ఒక ఉద్దేశం నాది. ఎందుకంటే ఇక్కడ పార్టీలకు లోబడి మన ఇట్లాంటి కనెక్టివిటీస్ కి మిస్ అవుతుంటారు చాలా మంది. దాని విషయంలో కూడా కొంచెం మనం శ్రద్ధ తీసుకుంటే బాగుంటుందని ఒక ఉచిత సలహా అనుకోండి. అసలు ఇందులో ఈ కుల సంఘంలో పార్టీలకు అతీతంగా ఉన్నట్టు వ్యక్తే ప్రెసిడెంట్ అవ్వాలనేది మన ప్రధాన ఉద్యమం. అలాంటప్పుడు మనకు అసలు మనుషులను, మన కుల సంఘంలో అన్ని పార్టీలు ఉంటే ఓకే, కానీ మనుషులను విడగొట్టి కులానికి పార్టీల వారిగా డివైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరు వాళ్ళ నచ్చిన పార్టీ ఎవరు వాళ్ళు ఉండొచ్చు, ఎవరు వాళ్ళు ఏ రకంగా ఎజెండా పెట్టుకొని ఏదన్నా ఈడెన్ ఎజెండా, ముందు ఎజెండా ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ కులం కార్డుకి వచ్చేసరికి ఎగ్గే మల్లేశం గారు కులంలో పుట్టినందుకు ఆయనకి ఎంత హక్కు ఉంటుందో, ఆ కులంలో పుట్టిన ప్రతి ఒక్కరికి అదే హక్కు, ప్రతి ఒక్కరు అదే దిశగా రావాలనేది సంకల్పం ఉండాలి. కానీ పార్టీల విరిగా మనం డివైడ్ కావద్దు. అసలు పార్టీలు మనకి ఏమి బతకనిస్తలేవు, మనుషులను ఏదో ఒక భ్రమలో బతుకుతున్నాం. ఆ పార్టీల భ్రమలో మనం అసలైనది కుల చైతన్యమే, అదే ఎజెండా.
బ్రదర్స్ ఎవరైనా మాట్లాడండి, మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, సలహాలు ఏమైనా ఉంటే ఇవ్వండి. చర్చ అయితే అద్భుతంగా జరిగింది. ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాల్సింది. కాకపోతే ఇక్కడ అందరికీ మాట్లాడే పేరెంట్స్ కూడా ఉండకపోవచ్చు, కానీ పని చేయాలనే భావోద్వేగం ఉండుంటది. కాకపోతే ఏంటంటే అన్నిటిని మనం కనెక్ట్ చేసుకొని ఇంకా గ్రౌండ్ రీచ్ అనేది పెంచుకుంటే ఆటోమేటిక్గా ఇంకా మనది ఆశించిన దానికంటే 1000 టైమ్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. గ్రౌండ్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనము ఫైట్ చేస్తున్న వాళ్ళందరి ఉద్దేశం ఏంటంటే, కోర్టులలో 2 కోర్టులలో 2 రకాల కేసులు కొట్లాడుతున్నాము. ఫస్ట్ ఏ కోర్టు రిజల్ట్ వచ్చినా కూడా ఒక విజయంతోని గ్రౌండ్లోకి వెళ్తే ఆ ఇంపాక్ట్ వేరే ఉంటది అనే దాంట్లో మాత్రమే కొద్ది ఆగడం జరిగింది తప్ప, మనం బయటకు వెళ్తే చాలా స్పీడ్ గా పోగలుగుతాము. మనం అందరం కూడా పరిచయం ఉన్న వ్యక్తులమే. సో మనం ఆగింది ఓన్లీ దానికోసం మాత్రమే. అన్న ఇంకోటి నా చిన్న రిక్వెస్ట్ అన్న, ఇప్పుడు మనం మామూలుగా ఎట్లున్నదంటే మనం జూమ్ మీటింగ్ లోనే ఎక్కువ కలుస్తున్నాం కాబట్టి, ఇక మనకు సండే కానీ 8 రోజులు కానీ ఒక 10 జిల్లాలో ఒక మీటింగ్ పెడితే బాగుంటుందేమో అన్న. మనకు ఏంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు, కమ్యూనికేషన్ పెరుగుతుంది. కొత్త వాళ్ళు కూడా మనకు ఎవరు యాక్టివ్ ఉన్నారో వాళ్ళు కలు ఉన్నాడి రమేష్ గారు, ఎలక్షన్ మీద మీరు మాట్లాడండి. చెప్తున్నా. ఓకే పాండు గారు, ఈ పరంగా పోతే బాగుంటదేమో అని నా ఆలోచన అన్న. ఓకే పాండు గారు, గురునాథ్ గారు ఒక్క ఇప్పుడు నిమిషం. సండే హాలిడే ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు 8 days కుర్మకుల బాంధవులకు అందరికీ శనార్థి నమస్కారాలు. ఏదైతే జూమ్ మీటింగు ఈరోజు నిర్వహిస్తున్నామో, ఏదైతే గత మన పాలకులు సమైక్య ఆంధ్ర పాలకులు చేసిన మోసాలు కానివ్వండి, దగా అనుకోండి, ఏదైనా అనుకోండి, మనకు 20 సంవత్సరాల పైన ఒక నాయకుడు వెళ్ళడం అది సబబు కాదు, అది కరెక్ట్ కాదు. బైలాస్ ప్రకారము మనకు గతంలో పెద్ద మనుషులు 2 సంవత్సరాలు ఉండే, దాని తర్వాత 3 సంవత్సరాలు చేశారు. దాని తర్వాత యజ్ఞమలక్ష్యం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు బైలాస్ చేసుకుంటూ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ బాడీ పెట్టాలి అని ఆయన ఫేవర్గా చేసుకొని ఒక్కడే వంతెద్దు పోకడాలు పోయి నేనే రాజు నేనే మంత్రి వాని ఇంకా డబ్బు అహంకారంతో కొన్ని ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయినాక కొన్ని జిల్లాలు అప్పుడు సమైక్యంలో ఉన్నప్పుడు అప్పుడు మనకు చిల్లంపల్లి రమేష్ గారు ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి విలేజ్ అన్ని తిరిగి మన సభ్యతలు కానివ్వండి, కమిటీలు కానీ వేసిందంటే ఒక రిటైర్ ఏసీపీ రమేష్ గారు అప్పుడు ఆయన డ్యూటీలో ఉండే, అప్పుడు సమైక్యంగా ఉండే. దాని తర్వాత ఈ ఇద్దరు కొట్లాటల వల్ల కొద్దిగా విడిపోవడం జరిగిపోయిన గ్యాప్ వచ్చింది. కోర్టుల కేసులు నడుస్తున్నాయి వాళ్ళిద్దరి పైన కూడా. అది పక్కన పెడితే మనకిప్పుడు 20 సంవత్సరాల నుంచి మనం అన్యాయానికి గురైపోతున్నాం. ఒకటి మన్సూరాబాద్ స్కూల్ది ఒకటి, అది మన పెద్ద మనుషుల ఆస్తి, గమ్మలేశం పైసా పెట్టి కొనలేదు. అదే మాదిరిగా మన కులం గత 2014 కేసీఆర్ ఎక్కినప్పుడు మన కులం ఎంత ఉండే అంటే 25 నుంచి 30 లక్షల జనాభా ఉంది కాబట్టి 10 ఎకరాలు 10 కోట్లు మన కేసీఆర్ గారు పిలిచి అప్పుడు నేషనల్ మొత్తం భారతదేశంలో ఉన్న గొర్రె కాపర్లు అంటే షెఫర్డ్ ఇంటర్నేషనల్ వచ్చి కేసీఆర్ని కలిస్తే అప్పుడు మనకు ఈ ల్యాండ్ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మన మన్సూరాబాద్ స్కూల్ ఓపెన్ చేసేటప్పుడు మన హరీష్ రావు వచ్చినప్పుడు ఇది మీకు ఒక అదృష్టంగా భావించాలి, మీరు మన గొర్రెల పరిశోధన పెట్టుకోండి, ఒగ్గు పూజారులదే పెట్టుకోండి, హాస్టలు మరి విద్య IAS IPS చదువుకొని ట్యూషన్స్ కానీ దేనికైనా ఉపయోగించుకోమని మనకు 10 ఎకరాలు 10 కోట్లు ఇవ్వడం జరిగింది. అది అందరికి తెలిసిన మాట, వాస్తవమే. ఈ ఎమ్మెల్సీ గురించి యాదవులకు 5 కోట్లు 5 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది. ఇది కూడా మీకు తెలుసు అందరికీ.
కానీ ఇవన్నీ వదిలేసేయండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఫెయిర్ అండ్ ఫ్రాంక్ ఎలక్షన్స్ కావాలి. ఎగ్గమలేశం అక్కడ నుంచి దిగిపోవాలి. ట్రస్ట్ బోర్డు నుంచి కూడా దిగిపోవాలి. ఏదైతే కుర్మ సంఘంకు వచ్చే అమౌంట్ ఏది ఉందో ట్రస్ట్ బోర్డు నుంచి డివైడ్ అయిపోతుంది అమౌంట్, అదొకటి అరికట్టాలి. ఎలక్షన్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ ఎలక్షన్స్ గురించి సిటీ సివిల్ కోర్టులో నడుస్తుంది. అదే మాదిరిగా దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవన్ గురించి అది హైకోర్టులో నడుస్తుంది. ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి అతి త్వరలో మనకు గుడ్ న్యూస్ వస్తుంది. ఎట్టి పరిస్థితిలో ఎవరైతే తప్పులు చేసినారో వాళ్ళు విరమించుకునేటట్టు మనం చేసినాం, కష్టపడ్డాం. ఇక్కడ గురునాథ్ కష్టపడ్డాడు, అక్కడ మంత్రి సుభాష్ కష్టపడ్డాడు, ఇటు నుంచి కొంగర్ల పాండు కష్టపడుతుంది, ఇక్కడి నుంచి నేను కష్టపడుతున్నా. ఎంత కష్టపడినా మీ అందరి సహాయ సహకారాలతోటే మేము ఇంత ముందుకు వెళ్ళినాము. ఈ ఫలితం అతి తొందరగానే చూస్తాము, మీ అందరికి వస్తుంది. ఏదైతే మనం అనుకున్నామో కోకాపేట్ది హాస్టల్ మళ్ళీ విద్యా సంస్థగా ఉపయోగించుకోనికే అదైతుంది. అదే మాదిరిగా నెక్స్ట్ వచ్చేది మన మన్సూరాబాద్ స్కూల్ కూడా మన హ్యాండ్ ఓవర్ అవుతుంది. ఎలక్షన్స్ కూడా ఖచ్చితంగా పారదర్శకంగా ఎలక్షన్స్ నిర్వహించాలి బ్యాలెట్ పేపర్ ద్వారా. ఇంట్లో మాత్రము ఎసొంటి నాయకుడు ఉండడు, కుల జెండా మోసేటోడు కావాలి. పార్టీలకు అతీతంగా మనకి ఎలక్షన్స్ కావాలి. పార్టీలు ఉన్నోడు ఇంకో పార్టీ దగ్గర పోయి అడగలేడు, టికెట్ ఇప్పియలేడు. కాబట్టి పార్టీలకు అతీతంగా కుల జెండా మోసేటోడు 10 పార్టీలు ఉన్న 10 పార్టీల దగ్గర నిలదీస్తాడు, అడుగుతాడు, తిరుగుతాడు, సీట్లు తీసుకొచ్చి మనకి ఇస్తాడు. ఈ ఇచ్చిన వాళ్ళని మనం ఎట్లా గెలిపించుకోవాలి అనేది మనం ప్రయత్నం చేయాలి. ఈ ఎలక్షన్స్ కూడా ఇప్పుడు కోర్టుది ఏదైతే ఆర్డర్ వచ్చిన తర్వాత అప్పుడు ఇప్పుడైతే ఈ ఈ ఈ లోపల మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి. మొత్తం 33 జిల్లాల నుంచి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి మండలాల వారీగా జిల్లాల వారీగా మీటింగ్లు ఇచ్చి ప్రతి ఒక్క జిల్లా మేము టచ్ చేస్తాం, ప్రతి ఒక్క మండలం టచ్ చేస్తాము. టచ్ చేసి అక్కడ గ్యాదర్ చేసి ఏమి మనము 20 సంవత్సరాల ఏమి మనము నష్టపోయినాము, ఇప్పుడు మనం జేఏసీ తరఫు నుంచి మనం ఏం కొట్లాడుతున్నాం, మన పిల్లలకి ఏం భవిష్యత్తులో ఏమి ఇవ్వగలుగుతాం ఏందనేది ఒక స్టెప్ బై స్టెప్ ఇలా మన చదువుకున్న విద్యావంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, అందరినీ కలుపుకొని సహాయ సహకారాలను తీసుకొని ఒకళ్ళదొకరు మనం మాట్లాడుకుంటే తెలుస్తుంది. దీనికన్నా మనం ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని ఒక రౌండ్ కాన్ఫరెన్స్ పెట్టుకొని మనం మంచి మాట్లాడుకుంటే ఎక్కడెక్కడ మండలాలలో ఏ ఇబ్బందులు ఉన్నాయి ఏంది అనేది మనం చర్చ చేసుకుంటే దాని ప్రకారం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మైండ్లో ఒక్కొక్క థాట్ వస్తుంది. ఆ థాట్ ప్రకారం మనం ముందుకెళ్తే విజయం సాధిస్తాము. అదే మాదిరిగా మేము ఇంతగానం నిలదీస్తున్నాం కాబట్టి గతంలో గొర్రె కాపర్లు గొర్రెలు చచ్చిపోయినా మనుషులు చచ్చిపోయినా పైసలు రాకపోతుండే. ఇప్పుడు ఇంతమంది కొట్లాడి నిలదీస్తున్నాం కాబట్టి ఇప్పుడు సంఘం అనేది ఉరుకుతున్నారు, పోతున్నారు, చూస్తున్నారు, ఎంతో అంతా సహాయం చేస్తున్నారు. అంటే ఇదంతా మన కృషి. ఎంతమంది అయితే మన కుటుంబ బిడ్డలు ఉన్నారో అందరు మాకు మద్దతు ఇచ్చి మాకు సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఇంతవరకు మేము ప్రశ్నించుకోకపోతున్నాం. మనం ప్రశ్నించుకోపోవాలి. ప్రశ్నించకుంటే మనం అనగబడతాం. ప్రశ్నించే తత్వం రావాలి. రమేష్ ఒకడు ప్రశ్నిస్తే, పాండు ఒకడు ప్రశ్నిస్తే, గురునాథ్ ఒకడు ప్రశ్నిస్తే, మంత్రి సుభాష్ ప్రశ్నిస్తే వచ్చేది కాదు. కులం ఎంత పెద్దగా ఉందంటే దగ్గర 25 లక్షల నుంచి 30 లక్షల జనాభా కురుమలో ఉన్నాం. ఒక 10-20 మంది 100 మంది ప్రశ్నిస్తే కాదు. ప్రతి ఒక్కళ్ళకు చదువుకున్నారు, చదువుకోలే అనుకోకండి. అందరు చదువుకున్నారు. చదువుకున్నోళ్ళు మంచి విద్యావంతులు చేద్దాము. చదువుకున్నోళ్ళు మన పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన వృత్తిని మాత్రం మరవద్దు. వృత్తి కన్న తల్లి లాంటిది. ఆ వృత్తిని దూరం చేసుకోవద్దు. చదువే, వృత్తి వృత్తే. కాబట్టి 2 విధాలుగా మనము సహాయ సహకారాలు అందించుకొని ముందుకు పోవాల్సిందే. ఏదైతే మీరు అంటున్నారో అతి త్వరలోనే మేము ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామం వస్తాము. వచ్చి అందరితోటి వాళ్ళ విన్నపాలు తీసుకుంటాము. ఎవరెవరో మన జేఏసీ ప్యానెల్గా మనం నిలబడదాం అనుకుంటున్నాం. వాళ్ళవి కూడా ఫామ్స్ తీసుకొని అన్నీ ఎక్కడెక్కడ ఏందనేది మండల వారీగా, జిల్లాల వారీగా అవి కూడా మేము అప్లికేషన్స్ తీసుకొని అప్లికేషన్స్ని స్ఫూట్ని చేసి ఎవరు అర్హులు ఉన్నారు ఏంది, ఎవరికి ఎంత అక్కడ పలుకుబడి ఉంది ఆ మండలంలో కానీ గ్రామంలో కానీ చూసి స్ఫూట్ని చేసి ఇలా మేధావులు ఉన్నారు, మంచి మంచి మేధావులు ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ప్రొఫెసర్స్ ఉన్నారు, వాళ్ళని ముందు పెట్టుకొని మనం అంతా సెర్చ్ చేసి ఎవరికి ఇవ్వాలి ఏంది అనేది ఎట్లా వెళ్ళాలని అందరి అభిప్రాయాలు తీసుకొని మేము ఇంత ముందుకు వెళ్ళినాం కాబట్టి ఇంత సక్సెస్ సాధించినాం. అది మీ అందరి సహకారం. కానీ మనకు
ఇక్కడ ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో మన ఐకమత్యం కావాలి. ముందు ఐకమత్యము ఇప్పుడు మన నాయకులు జిస్కి బాయిన్ సుస్కి లాఠీ అన్నట్టు పైసగల్లో ఉండి వాడు అందరితో మాట్లాడనీయకుండా మీటింగ్లకు రానియకుండా ఆపడం అనేది జరుగుతుంది. దాన్ని మీరు తరిమి కొట్టి పిలుపునిస్తే వచ్చేటట్టు ఉండాలి. అది మన ఐకమత్యం. బానిసత్వం చేస్తలేము. మన హక్కు మనం సాధించుకోవాలి. మన హక్కు గురించి మనం కొట్లాడదాం. మన రేపటి భావి తరాలకు మన పిల్లలకు మనం ఏమి ఇస్తున్నాము అనేది ఒకటి ఆలోచించుకోండి. మనం ఇప్పుడు కొట్లాడి మనం తీసుకొచ్చిన మన పిల్లల భవిష్యత్తు నిలబడి ఉంది. కాబట్టి అన్యత భావించకుండా, వ్యత్యాసం చూపించకుండా జాతి మొత్తం ఒకటై మనం విజయం సాధిస్తాం. ఈ యొక్క నా అభిప్రాయం తెలియజేస్తున్నా. ఇంతటితో ముగిస్తున్నా. ఏమైనా తప్పులుంటే క్షమించాలి. ధన్యవాదాలు. పెనార్తి. ఓకే, నెక్స్ట్ మాట్లాడని వాళ్ళు మాట్లాడండి సోదరులు. ఎవరు ఇదివరకు మాట్లాడని వాళ్ళు ఉంటే మాట్లాడండి. ఓకే, గురునాథ్ గారు ఫైనల్ గా మాట్లాడి క్లోజ్ చేయండి. మన వాళ్ళు అందరు వింటున్నారు. ఇప్పుడు మాట్లాడని వాళ్ళు నెక్స్ట్ మాట్లాడుతుండొచ్చు. సో అతి త్వరలో మనం కూడా గ్రౌండ్ లోకి వెళ్ళే మూమెంట్ తీసుకుందామండి. కోర్టు కూడా దగ్గరికి పడ్డది కాబట్టి. ఓకే, ప్రభాకర్ సార్ క్లోజ్ చేసేసాను సార్. కంచు ప్రభాకర్ సార్. కంచు ప్రభాకర్ సార్ లేరా? ప్రభాకర్ సార్ లేనట్టున్నారు. మీరే ఎవరన్నా ఇనిషియేట్ తీసుకొని ఇది చేసేసేయండి. ఇక్కడ చిన్న విషయం అండి. ఇక్కడ మాకు సభ్యుల్లో శ్రీ యాదవ్ ఒకటి, ఇంకొక ఇద్దరు యాదవ్స్ వచ్చారు. అంటే పేర్లో యాదవ్ అని పెట్టుకున్నారు. వాళ్ళ విషయంలో చిన్న క్లారిటీ ఒకవేళ ఇవ్వగలిగితే తీసుకుందాము. ఎందుకంటే మనము యాదవ్ అనే అపోహలోనే మన మొత్తం కులాన్ని కోల్పోతున్నాం, సామాజిక వర్గాన్ని కోల్పోతున్నాం అనేది ఒక చిన్న, అంటే ఇది కంప్లీట్ కాదు. సాయి యాదవ్ గారు ప్లస్ సి యాదవ్ ఇద్దరు పేర్లు ఉన్నాయి ఇక్కడ. అంటే ఇది దీంట్లో అనేది భావించద్దు. సాయి యాదవ్ గారు, పాండు యాదవ్ అని ఇద్దరు జాయిన్ అయ్యారు. మీరు దయచేసి మీ యొక్క పేరు తర్వాత కుర్మా అనేది యాడ్ చేసుకోండి. వాట్సాప్ లో కూడా పాండు యాదవ్ వస్తుంది, సాయి యాదవ్ వస్తుంది. ఇందులో జాయిన్ అయినా అదే వస్తుంది. కాబట్టి చేంజ్ చేసుకోండి దయచేసి. ఆ చేంజ్ మీ ఇష్టం, చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు, కానీ అసలు ఏ కాన్సెప్ట్ లో ఉన్నారో క్లారిటీ ఇస్తే అది ఏం లేదు. యాదవ్ సోదరులు ఉన్నా ప్రాబ్లం లేదు. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. నేను సి యాదవ్ అన్నగారు. ఓకే ఓకే. యా, కృష్ణ మజ్జిగ గారు నా క్లాస్మేట్ బిచ్చుకుందా. ఆయన పేరే సి యాదవ్ కుర్మనే. జుక్కల్ కాన్స్టిట్యున్సీ నా బిచ్చుకుందా, నేను కుర్మనే. ఓకే, కాకపోతే నా పేరు అట్లా యాదవ్ అని పెట్టిరు మా వాళ్ళు. ఓకే. అయితే ఇప్పుడు హలో చెప్పండి పర్లేదు. నేను బిచ్చుకుందా, మా ఊరు కుర్మ సంఘం అధ్యక్షుడు నేను. ఓకే. అయితే మా మండలంకు ఒకసారి విజిట్ చేస్తే బాగుంటది. తప్పకుండా అందరం కలుద్దాము. ఇట్లాంటివి అంటే ఇప్పుడు ఇక్కడంటే ఒక కారణం ఉంది. చాలా వ్యవహారాల్లో ఇప్పుడు వాస్తవానికి తెలంగాణలో ఉన్న పెద్ద ఇష్యూనే చెప్పాలి. అసలు కుర్మ అనేది ఒక స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక ఆంధ్ర ఒకటి అయింది. దాని తర్వాత ఆంధ్ర మరి తెలంగాణలో ఏం కుర్మ గొల్లకు డిఫరెన్స్ లేకపోతే పర్లేదు, కానీ ఏంటంటే దాంట్లో లబ్ధి పొందింది మాత్రం గొల్లకు.
దానికి కారణాలు సవలక్ష ఉండొచ్చు, ఇక ఇట్లాంటి కుహాన నాయకులు ఉండొచ్చు, అంటే ఏమంటారు గద్దెనెక్కిన నాయకులు ఉండొచ్చు, ఇట్లా సవలక్ష ఉన్నాయి. అయితే ఈ సాయి యాదవ్ గారు కూడా ఉన్నారు. మరి అంటే నేను ఏమంటున్నా అంటే మిమ్మల్ని పాయింట్అవుట్ చేయడం నా ఉద్దేశం కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ డైలమాలో మనకు ఒక వ్యవహారం జరుగుతుంది కనుక దాన్ని కొంచెం క్లియర్ చేసుకుంటే, అంటే గ్రౌండ్ స్థాయి నుంచి ఒక్కొక్కటి క్లారిఫై చేసుకుంటే మనం అన్నింటిలో క్లియర్గా ఉంటాం కదా అనేది ఒక కాన్సెప్ట్. అయితే ఇక్కడ పెద్ద విషయము, ఇప్పుడు ఎలక్షన్ సంబంధం ఉన్న విషయమే ఇది. ఈ విషయం ఏంటంటే మనం గొల్లలుగా భ్రమపడితే, వాస్తవానికి ఏంటంటే గొల్లలు మనల్ని సంఖ్యాపరంగా వాడుకున్నారు, కానీ మనకు ఎలాంటి అవకాశాలు దక్కనివ్వలేదు. ఇక్కడ గొల్లలు అవకాశాలు ఇస్తా అంటే మనం వాళ్ళను కూడా మనం మోయడానికి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు చెప్పారు కదా అన్నగారు, రమేష్ గారు చెప్పారు కదా, ఏంది మనకు షెఫర్డ్ ఇంటర్నేషనల్ నుంచి వచ్చిన 10 కోట్లు 10 ఎకరాల విషయమైనా లేదు, మనకు ఎమ్మెల్సీ నుంచి 5 సరే ఏదైనా కావచ్చు కదా, మనం అన్ని కోల్పోయినాం. కోల్పోయిన దాన్ని మనం సరిదిద్దుకోవడం మన బాధ్యత అనేది ఒకటి. ఐఎమ్ గోయింగ్, నా బట్టలాడున్నాయి, నీళ్లు తేవాలి. అన్నగారు మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి, పర్లేదు. మా దగ్గర మా విలేజ్ గుండెకల్లూరు, మా దగ్గర ఒక 90 కుటుంబాలు ఉంటాయి కుర్మాయి. ఓకే, ఓన్లీ కుర్మానే, ఇక్కడ గొల్ల కాదు ఏమో, ఓన్లీ కుర్మానే. ఓకే, 90 దాకా ఉంటాయి. ఓకే, మా దగ్గర సంఘం ఉంది, అది నడుస్తుంది, కానీ మధ్యలో ఆగిపోయింది. మధ్యలో అవన్నీ బుక్స్ అవన్నీ తీసి అకౌంట్ తీసారు, అన్ని ఉన్నాయి. ఓకే. మా మండల అధ్యక్షుడు ఒకసారి మల్గొండ అని ఉండే, ఇప్పుడు మా జిల్లా అధ్యక్షులు మరకంటి భూమన్న మాకు ఫాలోఅప్ చేస్తున్నాడు. మరి మీకు టచ్ లో ఉన్నాడా ఎట్లాను? అంత క్లియరే. సరే చెప్పండి, పర్లేదు. యాదవ్ భాయ్, యాదవ్, నేను గురునాథ్ని. అయితే భూమన్నతోనే టచ్ లో ఉన్నాము. భూమన్నకు బుక్స్ అడిగినాము సంఘానికి వెళ్ళి, ఇట మన జిల్లాలో ఎప్పుడు బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు కామారెడ్డి జిల్లాలో అంటే, నేను అతి త్వరలో జనరల్ బాడీ మీటింగ్ పెడతా అని చెప్పిండు. ఆ జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఆయనకు అనుగుణంగా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే పిలిపించి వాళ్ళ తరపున ఒక మీటింగ్ పెట్టిండు, కానీ ఇంకా బుక్లు ఏమో డిస్ట్రిబ్యూట్ చేయలేదు. అంటే మా దగ్గర ఇన్ఫర్మేషన్ రాలేదన్న ఇంకా. అదే ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అంటే, మన కుర్మ సంఘం వాళ్ళ ఎప్పుడు ఆనవాయితీ ఏంటంటే, మీటింగ్ అయిపోయిన తర్వాత సోషల్ మీడియాలో వదులుతారు. అప్పటి వరకు జస్ట్ ఫోన్ల రూపంలో ఎవరికి చెప్పొద్దు, మీరు మాత్రం వచ్చేసేయండి, మీతో పాటు మీకు అనుగుణంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చేయండి అన్నట్టు. అయిపోతుంది కదా, అప్పుడు పేపర్ స్టేట్మెంట్ చిన్న ఫోటో తీసి చిన్న మెసేజ్ పెట్టి బయట వదులుతారు. అప్పటి వరకు దానికన్నా ముందు వదలరు. ఇది ఎక్కడైనా ఏ జిల్లాలైనా అది యజ్ఞమల్లేశం గారి యొక్క స్ట్రాటజీ, అదే పద్ధతి నడుస్తారు అందరూ జిల్లా అధ్యక్షులు. ఓకే, థ్యాంక్ యూ యాదవ్ గారు. అయితే ఈ ప్రోగ్రామ్ కంక్లూడ్ చేసుకునే ముందు మనము కొన్ని యాక్షనబుల్ పాయింట్స్ ఏంటిదంటే, నెక్స్ట్ మీటింగ్ లోపల మనం ప్రతి డిస్టిక్ కి, కొత్త డిస్టిక్సా పాత డిస్టిక్సా, ఒక డిస్టిక్స్ కి 10 మెంబర్స్ చొప్పున మనము కోఆర్డినేటర్స్ నియమించుకొని ఒక మీటింగ్ చేసుకొని, ఆన్లైన్ మీటింగ్ చేసుకొని, ఎవరైనా ఈ లోపు ఇంట్రెస్టెడ్ ఉండి డిస్టిక్ వైజ్ లో మా డిస్టిక్ రండి మేము ఆర్గనైజ్ చేస్తాం అంటే, మనం ఆ డిస్టిక్ వెళ్ళి ఫిజికల్ మీటింగ్ కూడా చేయడానికి రెడీగా ఉన్నాము. ఫస్ట్ అయితే మనం ఆన్ ద పేపర్ మనం అంతా కూడా ప్లాన్ గా డిస్టిక్ 10 కోఆర్డినేటర్స్, కొత్త డిస్టిక్ వైజులు లేదంటే పాత డిస్టిక్ వైజు అంతమంది రాకపోతే పెట్టుకొని మనం ఒక ఫిక్స్డ్ మెంబర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరం, లైక్ మైండెడ్ పీపుల్ అందరం కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాము. అలానే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని మనము కమ్యూనికేట్ చేసుకునేలాగా, తర్వాత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునేలాగా ఒక వాట్సాప్ కూడా క్రియేట్ చేసుకున్నాము. ఇవాళ వచ్చిన ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా గురునాథ్కి హాయ్ అని చెప్పండి పెడితే వాళ్ళందరినీ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాడు. సో మిగతా మెంబర్స్ తోటి కూడా మాట్లాడి, ఈ రోజు మీటింగ్ జాయిన్ అవ్వని వాళ్ళతో కూడా మాట్లాడేసి ఇందులో జాయిన్ చేయించేసి నెక్స్ట్ మీటింగ్ కి మన ఈచ్ డిస్ట్రిక్ట్ నుండి, అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ లో 20 మంది ఉండొచ్చు, కొన్ని డిస్ట్రిక్ట్స్ లో 5 మంది ఉండొచ్చు, ఒక ఫిక్స్డ్ నెంబర్ ఏం లేదు. ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ ప్రాసెస్ లో జాయిన్ అవ్వడానికి, వర్క్ చేయడానికి, వాళ్ళందరికీ ఒక ఫ్లాట్ స్ట్రక్చర్స్ కింద అందరిని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ పెట్టుకొని, మీరు ఏ విలేజ్ ఏ బస్సు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో అక్కడ డిస్ట్రిక్ట్ కి కోఆర్డినేటర్స్ గా వేసుకొని, తర్వాత మీరు లైక్ మైండెడ్ పీపుల్ ని ఇన్వైట్ చేసుకొని వాళ్ళని మళ్ళీ ఇందులో జాయిన్ చేయడమా, లేదంటే మండలం లేదా విలేజ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేటర్స్ నియమించుకుంటారా అనేది మనం డిస్కస్ చేద్దాము. సో నెక్స్ట్ యాక్షన్ పాయింట్ ఏంటంటే, అన్ని డిస్ట్రిక్ట్స్ కి
ఒక మినిమం ఒక 10 కోఆర్డినేటర్స్ అని అనుకొని అందరం కలుపుకొని ఒక జూమ్ మీటింగ్ చేసుకొని అందరం ఒకరికొకరం పరిచయం చేసుకుందాము. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి, మాట్లాడేలాగా ఉండాలి. నెక్స్ట్ ఒక ఫిజికల్ మీటింగ్ ఎవరన్నా ఎక్కడన్నా ప్లాన్ చేస్తారంటే ఇంట్రెస్ట్ ఉందంటే చెప్పండి. కృష్ణ గారు మీరేమైనా ఫిజికల్ మీటింగ్ ఎక్కడైనా మీ లోకల్ కాన్స్టిట్యున్సీలో ప్లాన్ చేస్తారా ఆలేరులో? లోకల్ కాన్స్టిట్యున్సీ విషయంలో నేను సురేష్ ని రికమెండ్ చేశాను. ఎందుకంటే అయితే యాక్చువల్ గా నేను ఆలయంలో యాక్టివ్ లేని ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎమ్మెల్యే గారి టైంలో మనము ఓవరాల్ గా ఓటు క్యాంపెయిన్ అన్ని చేసాము. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మున్సిపల్ పరిధిలో ఉంది. ఇక్కడ మనము అంటే నాగరం కుటుంబ సంఘం జనరల్ సెక్రటరీ ఉన్నాము. ఇక్కడ మేజర్ పరంగా నేను ప్లాన్ చేస్తాను. మనకు ఒకసారి మీకు కమ్యూనికేట్ అవుతాను నేను. అయితే ఆలయ విషయంలో సురేష్ తో మనం వర్కౌట్ చేద్దాము. ఎందుకంటే యాక్టివ్ పర్సనే, కానీ ఈరోజు పెళ్లిలో ఉన్నాడు. నేను ఇంతకుముందు జాయిన్ అయ్యాను కూడా. అయితే ఏమన్నా అంటే ఇటునే మనము గ్రౌండ్ లెవెల్ నుంచి ఒకటిగా భావజాలం ఉన్న వాళ్ళని కూడా వెళ్తే జెన్యూన్ భావజాలం నేను అంటుంది ఆ విధంగా వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మేడ్చల్ పరంగా నేను ప్రయత్నం చేస్తాను. సరే, ఓకే. కంక్లూడింగ్ గా నేను వచ్చే రిమార్క్స్ ఏంటంటే, మీరు అన్నారు కదా ఇప్పుడున్న 2 ప్యానెల్స్, ఒకటి అధికార ప్యానెల్, ఇంకొకటి బీజేపీ ప్యానెల్ అని. ఈ అధికార ప్యానెల్ అనేది ఏం లేదు. ఇప్పుడున్న పాలక మండలిలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. అందరూ కలిపే ఉన్నారు. వాళ్ళు దొంగలు అందరూ కూడా కలిసే ఉన్నారు. సో ఏ ప్యానెల్ అయినా కూడా ఒక భావజాలంతో ఒక ప్యానెల్ ఏర్పడడం అనేది సాధ్యం కాదు. అందరినీ కలుపుకొని వెళ్ళడం. ఇక్కడ కులము అనేది ఒక కామన్ ఐడియా కాబట్టి, ఈ కామన్ ఐడియాలో ఎవరైతే బైండ్ అవుతారో వాళ్ళందరినీ మనం కలుపుకోవాల్సిన పరిస్థితి ఉంది. అట్లని వాళ్ళకున్న పొలిటికల్ ఐడియాలజీ వల్ల కొందరిని మనము లెఫ్ట్ అవుట్ చేయలేము. సో మనకు యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ వాళ్ళు కులానికి మన లైన్ లో ఉన్నంత వరకు పర్వాలేదు. మనం వాళ్ళతో కలిసి పనిచేద్దాము. ఓకే, ఇంకా ఎవరు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. మీరు చెప్తుంది 100% కరెక్ట్ అండి. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు ఈ పాసిబిలిటీస్లలో కూడా ఇప్పుడు మండల వైజ్, జిల్లా వైజ్ అవి ఈ వాట్సాప్ గ్రూప్ అయినా సరే ఏవో ఒకటి మనకు ఆ వింగ్ ఒకటి ఉంటే దాంట్లో రీచ్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతారు. అంటే జనరల్ గా ఇప్పుడు ఏ పేరుతో పెట్టినా సరే అవి కొంచెం సంస్థాగతంగా ఒక్కొక్క స్టేజ్ లో అవి ఆ గ్రూపులు పెడితే అక్కడ వింగ్ డెవలప్ అవుతుందని నా ఉద్దేశం. అది ఒక సలహా. మన ఫస్ట్ అయితే బ్రాడర్ గా ఒక స్టేట్ ఒకటే వాట్సాప్ గ్రూప్ ఉందాము. అదే ఓవర్ఫ్లో అయినప్పుడు అప్పుడు మళ్ళీ దానిని సబ్ గ్రూప్స్ కింద డివైడ్ చేసుకుందాము. 1000 మెంబర్స్ ఒకసారి దాంట్లో జాయిన్ చేయగలిగితే చేయండి. షూర్. ఇప్పుడు గురునాథ్ గ్రూప్ క్రియేట్ చేసి ఈ పర్పస్ లో ఆల్రెడీ విద్యావంతుల వేదిక అని ఉంది. మరి అందులో చాలా మంది వేరే ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని రిమూవ్ చేసి అందులో నన్ను యాడ్ చేయి, లేదంటే కొత్త గ్రూప్ అని క్రియేట్ చేయకున్నారు. కంఫర్ట్ గా కొత్త గ్రూప్ పెట్టండి. కోఆర్డినేటర్ ఏదైతే మనము కోఆర్డినేటర్ అని స్వచ్ఛందంగా ఎవరైతే మనకు ముందుకు వచ్చారో వాళ్ళను ఫోన్ చేసి ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళని జాయిన్ చేయడం. అండ్ ఎవ్రీ టైం మీటింగ్ కు, ఎందుకంటే మనము నెలలో ఒక్క రోజు పెట్టుకుంటామా లేదా వారంలో అంటే సండే నాడు పెట్టుకుంటామా, ఆ టైంకు కంపల్సరీగా జాయిన్ అవ్వాలి వీలైనంత వరకు. దాని తర్వాత ఫిజికల్ మీటింగ్ కూడా ఎవరి వాళ్ళ ప్రాంతంలో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాగారంలో కృష్ణ మజ్జిగ గారు పెడుతుంటే ఆ ఏరియాలో మిగతా వాళ్ళు కూడా ఆ ఏరియాలో వచ్చేటట్టు కోఆర్డినేట్ చేసుకోవాలి. అప్పుడు మనము ముందుకు వెళ్ళడానికి ఈజీ అవుతుంది ప్రాసెస్. కాబట్టి అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు నేను యాడ్ చేస్తాను. ఓకే, రైట్. అంటే మీటింగ్ లెవెల్ కంటే ముందు కనెక్టివిటీ లెవెల్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి కనుక మనకు ఇండివిజువల్ గా కనెక్ట్ అయ్యే వాళ్ళ తర్వాత మీటింగ్ కి మనకు మార్గదర్శకం అవుతుంది నేను అనుకుంటున్నా. సరే, ఏదో ఒక ప్రయత్నం అయితే మూవ్ అయితే చేద్దాం. ఓకే. ఇప్పుడు వాళ్ళందరూ లైక్ మైండెడ్ వాళ్ళే వచ్చారా, ఎవరన్నా కోవర్ట్లు కూడా ఉన్నారా? ఈ రోజు కోవర్ట్ ఎవరు లేరు. ఓకే. కోవర్ట్ని మనం జాయిన్ చేయాలి. మనం ఇట్లా మాట్లాడుకున్న మనం న్యూస్ వాళ్ళకి వెళ్ళాలి కదా గట్టిగా. వెళ్తాలే మనము, అది ఎలా వెళ్ళాలో ఎలా వెళ్ళొద్దో లైవ్ స్ట్రీమింగ్ నేను మధ్య నుంచి స్టార్ట్ చేస్తాను.
సో ఇది వెళ్తుంది. ఓకే ఓకే దెన్ కంక్లూడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్. విల్ కమ్యూనికేట్ చేస్తాము గ్రూప్ ద్వారా. ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ గురునాథ్కి మెసేజ్ పెట్టండి. ఓకే. సైలెన్స్ ఇప్పుడు ఎవరు లేకపోవడమే ఇంకా పెద్ద ఇంపాక్ట్ ఉంటుందండి. చూద్దాం. కంక్లూడ్ చేసిండ్రా, చేస్తుండ్రా? చేస్తున్నాం. కంక్లూడ్ చేయండి.